Good morning, all of you. How are you? Hope you are doing well. In our today's session, we are going to discuss an important accounting standard AS19. Deals with what? Leases. అయితే ఈ లీజెస్ స్టాండర్డ్లోకి ఎంటర్ అయ్యే ముందుగా ఒక చిన్న మాట నాన్న. ఈ లీజెస్లో ఈ AS19లో ఒక 6 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఇంకొన్ని ఉన్నాయి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఒక 6 ఉన్నాయి. 6 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ AS19. ఏమేంటివయ్యా అంటే అవి ఫైనాన్స్ లీజ్ అంటే ఏంటి, దాని ఇండికేషన్స్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అలాగే మినిమం లీజ్ పేమెంట్స్ అంటే ఏంటి, ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ లీజ్ అని ఒకటి ఉంటుంది, దాని గురించి, నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ దాని గురించి, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ సరదాగా చెప్పుకుంటే జిల్. ఓకే, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ దాని గురించి, అన్ అండ్ ఫినాన్స్ ఇన్కమ్. ఈ 6 డెఫినేషన్స్ నీకు ఎంత బాగా అర్థమైతే అంత సింపుల్ స్టాండర్డ్ ఇది. ఓకేనా? ముందుగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పదాలు ఆ డెఫినేషన్స్ మనకు వచ్చినప్పుడు జాగ్రత్తగా వింటారని. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. నౌ లీజ్ అంటే ఏంటి అసలు? ఇట్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 పార్టీస్, నేమ్లీ లెస్సార్ అండ్ లెస్సీ. ఎవరైతే అసెట్ని లీజుకి ఇస్తున్నారో అతను లెస్సార్, ఎవరైతే అసెట్ని లీజుకి తీసుకుంటున్నారో అతను లెస్సీ. ఏం జరుగుతుందంటే ఈ అగ్రిమెంట్లో, ఇన్ దిస్ అగ్రిమెంట్ లెస్సార్ కన్వేస్ ఎ రైట్ టు యూజ్ ద అసెట్ టు ద లెస్సీ ఫర్ ఎ సమ్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ రిటర్న్ ఫర్ కన్సిడరేషన్. కొంతకాలానికి ఈ అసెట్ని వాడుకునేటటువంటి రైట్ని కన్సిడరేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు లెస్సీకి, బట్ నాట్ ది లీగల్ ఓనర్షిప్ ఆఫ్ ది అసెట్. ఇట్స్ అన్ అగ్రిమెంట్ వేర్ లెస్సార్ ట్రాన్స్ఫర్స్ ఎ రైట్ టు యూజ్ ద అసెట్ ఫర్ ఎ స్పెసిఫిక్ టైమ్ పీరియడ్ టు లెస్సీ ఇన్ రిటర్న్ ఫర్ ఏ కన్సిడరేషన్, బట్ నాట్ ది ఓనర్షిప్ ఆఫ్ ది అసెట్. ఇది బేసిక్ లీజ్ అగ్రిమెంట్ గురించి. అసలు లీజెస్లోకి ఎందుకు ఎంటర్ అవుతారని ఎవరైనా సరే, ఒక అసెట్ కావాలి మనకి ఆపరేషన్స్ కోసం, కాకపోతే ఆ అసెట్ యొక్క ఎకనామిక్ లైఫ్ మొత్తాన్ని కూడా దానికి మనకు అవసరం లేదు, ఏదో కొంతకాలం 1 or 2 years, ఏదో కొంతకాలం చాలు. ఈ కొంతకాలం కోసం దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అంత వైజ్ డెసిషన్ కాదు కాబట్టి ఆ అసెట్ని లీజుకి తెచ్చుకుంటారు. ఆ 1 or 2 years పీరియడ్ అయిపోయిన తర్వాత అసెట్ మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. ఈ 1 or 2 years లేదా కొంతకాలానికి వాడుకున్న దానికి ప్రతిఫలంగా కొంత లీజ్ రెంటల్స్ పే చేస్తాం, కామన్. ఇక్కడ లెస్సీ అనేవాడు ఏమవుతున్నాడు, మనకి ఇక్కడ లీగల్ ఓనర్ కాదు కాబట్టి దాన్ని లీజుకి తెచ్చుకునే అసెట్ని తన పుస్తకాల్లో చూపించుకోడు. గుడ్, వెరీ గుడ్, నో ప్రాబ్లం దీంట్లో. అయితే కొంతమంది లెస్సీస్ ఏం చేస్తారంటే నాన్న, ఆ అసెట్ ఎకనామిక్ లైఫ్ ఒకవేళ ఒక 10 సంవత్సరాలు ఉంది అనుకుందాం. సార్ ఎకనామిక్ లైఫ్ అంటే ఏంటి సార్ అంటే, ఎకనామికల్గా మనకి అది ఎంతకాలం ఉపయోగపడుతుంది అంటే, ఎంతకాలం దాని మీద పెట్టే కాస్ట్ కంటే దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ మనం ఎక్కువ ఎంతకాలం పొందగలుగుతామో దాన్ని మనం దాని యొక్క ఎకనామిక్ లైఫ్ అనుకుందాం. ఎకనామిక్ లైఫ్ ఒక 10 years ఉంది. ఆ ఎకనామిక్ లైఫ్ మొత్తాన్ని దాదాపుగా నేనే వాడుకుంటున్నాను, లెస్సీ దాన్ని లీజుకి తీసుకుంటున్నాను. అంటే ఒక రకంగా సబ్స్టాన్షియల్ ఆ లైఫ్ టైం మొత్తాన్ని కూడా నేనే వాడుకుంటున్నాను. ఇప్పుడు కూడా నా పుస్తకాలు నేను చూపించటల్లా, ఎందుకని, లీగల్ ఓనర్ని కాదని చెప్పి. కానీ దీని ద్వారా వచ్చేటటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో చూపించుకుంటున్నా. దాని ద్వారా ఏమవుతుంది, మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ఫ్లేట్ అవుతుంది, అవునా కాదా? అందుకని చెప్పి యాక్చువల్గా అయితే మరి దాని ఎకనామిక్ లైఫ్ అంతా మనమే వాడుకుంటే సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ అనే ప్రిన్సిపల్ ప్రకారం ఏం చేయాలి, మన బుక్స్లో దాన్ని అసెట్గా రికగ్నైజ్ చేయాలి. కానీ గైడ్లైన్స్ ఏమి లేవు. ఫర్ దట్ పర్పస్ ICAI హ్యాస్ ఇష్యూడ్ AS19 లీజెస్. దీంట్లో ఏం చెప్పిందయ్యా అంటే, ఆల్ లీజెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories, ఫైనాన్స్ లీజ్ అండ్ ఆపరేటింగ్ లీజ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ ఫైనాన్స్ లీజ్, దెన్ the lessee has to recognize the asset taken on lease in his books of accounts, even though he is not a legal owner. If it is a case of an operating lease, no need to recognize the asset in the books of lessee. So the objective of AS19 is to prescribe guidelines for classification of leases into finance lease and operating lease, and to prescribe accounting treatment for such finance leases and operating leases. Clear? So AS19 has classified all leases into 2 types. What and what, Anna? Finance lease and operating lease. చూద్దాం. ఫైనాన్స్ లీజ్ ఇందాక చెప్పా కదా, ఇంపార్టెంట్, జాగ్రత్త. ఫైనాన్స్ లీజ్ ఏం జరుగుతున్నాయా అంటే, ద లెస్సార్ ట్రాన్స్ఫర్స్ సబ్స్టాన్షియల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్ ఆఫ్ ది ఓనర్షిప్ ఆఫ్ ది అసెట్ టు ద లెస్సీ, బట్ నాట్ ది లీగల్ ఓనర్షిప్.
ఆ ఎసెట్కి ఓనర్షిప్కు సంబంధించినటువంటి సబ్స్టాన్షియల్ రిస్క్ అండ్ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లెస్సీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. సార్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సబ్స్టాన్షియల్ రిస్క్ అండ్ రివార్డ్ ఎలా తెలుసుకోగలమంటే ఫర్ దట్ పర్పస్ AS 19 హ్యాస్ మెన్షన్ సమ్ ఇండికేషన్స్. ఇఫ్ ఎనీ ఆఫ్ సచ్ ఇండికేషన్స్ ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ యువర్ లీజ్ అగ్రిమెంట్ then you can conclude that the given lease is a finance lease. లీజ్ అగ్రిమెంట్లోకి ఎంటనప్పుడు రాసుకుంటాం అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్లో ఏం చెప్పావో నాకు అనవసరం. ఓన్లీ లీజ్ అని చెప్పావా, అది ఆపరేటింగ్ లీజ్ అని చెప్పావా, ఫైనాన్స్ లీజ్ అని చెప్పావా, సంబంధం లేదు. ఆ లీజ్ అగ్రిమెంట్ మొత్తాన్ని చదవాలి మనం. చదివినప్పుడు ఇప్పుడు AS 19 చెప్పినటువంటి ఇండికేషన్స్లో ఏ ఒక్క ఇండికేషన్ ఉన్నా కూడా దెన్ వీ హ్యావ్ టు క్లాసిఫై దట్ లీజ్ యాజ్ ఫైనాన్స్ లీజ్. పేరు ఏం పెట్టుకుంటా నాకు సంబంధం లేదు. దాన్ని ఆపరేటింగ్ లీజ్ అంటావా, లీజ్ అంటావా, ఫైనాన్స్ లీజ్ అంటావా, నామల్ క్లేచర్ బట్టి వెళ్ళను. ఈ ఇండికేషన్స్లో ఏ ఒక్కటి కనపడ్డా కూడా దెన్ వీ హ్యావ్ టు క్లాసిఫై దట్ లీజ్ యాజ్ ఏ ఫైనాన్స్ లీజ్. వాట్ ఆర్ దోస్ ఇండికేషన్స్ చూద్దాం. ఈ ఇండికేషన్లు ఏ ఒక్కటి ఉన్నా కూడా ఓనర్షిప్కి సంబంధించినటువంటి సబ్స్టాన్షియల్ రిస్క్స్ అండ్ రివార్డ్స్ అన్నీ కూడా లెస్సీకి వెళ్ళిపోయినట్లే. ఫస్ట్ వన్ జాగ్రత్తగా ఉన్నాను. ఇఫ్ ద లీజ్ అగ్రిమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ the transfer of the leased asset to the lessee at the end of the lease period. ఈ లీజ్ పీరియడ్ చివరన ఈ ఎసెట్ లెస్సీకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అని లీజ్ అగ్రిమెంట్లో ఉన్నట్లయితే దెన్ యూ కెన్ కంక్లూడ్ దట్ ఈస్ ఎ ఫైనాన్స్ లీజ్. లేదు, ఆ క్లాజ్ నాకు కనపడలా. నెక్స్ట్ ఇంకొకటి చూడు ఇండికేషన్ ఏంటయ్యా అంటే ఇఫ్ ద లెస్సీ హ్యాస్ అన్ ఆప్షన్ టు పర్చేస్ ది లీజ్డ్ అసెట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లీజ్ పీరియడ్ అండ్ ఎట్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్ it is reasonably certain that lessee will exercise his option. ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పలేదు కానీ లీజ్ అగ్రిమెంట్లో ఏమని చెప్పామంటే లెస్సీ కావాలనుకుంటే కనుక లీజ్ పీరియడ్ చివరన ఆ ఎసెట్ కొనుక్కోవచ్చు అని చెప్పి ఒక క్లాస్ పెట్టాం. అయితే లీజ్లోకి ఎంటర్ అయిన రోజు లెస్సీ ఆ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తాడా లేదా అంటానికి ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్లీ సర్టైన్ దట్ హీ ఎక్సర్సైజ్ ది ఆప్షన్, అతను ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేయడానికి రీజనబుల్ సర్టెనిటీ కనుక ఎట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజే కనుక ఉన్నట్లయితే అటువంటిప్పుడు ట్రాన్స్ఫర్ కాల, కొనుక్కునేటటువంటి ఆప్షన్ ఇచ్చావు కానీ కొనుక్కోవడం అనేది మాత్రం రీజనబుల్ సర్టెనిటీ ఉంది కొనుక్కోవడానికి, అటువంటిప్పుడు కూడా దీన్ని ఫైనాన్స్ లీజ్ అనుకోవచ్చట. సార్ దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే ఎటువంటి సందర్భాల్లో రీజనబుల్ సర్టెనిటీ ఉందని చెప్పగలమంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎసెట్ కాస్ట్ ఈరోజు ఒక 10 lakhs ఉందాం, లేదా మార్కెట్ వాల్యూ 10 lakhs ఉంది. ఓకే, అయితే దీంట్లో ఏమన్నామంటే లెస్సీ కావాలనుకుంటే ఈ లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత చివరిలో ఆ ఎసెట్ని ఒక 50,000కి పర్చేజ్ చేయవచ్చు అని చెప్పాం. కానీ ఈరోజు ఎస్టిమేట్ చేస్తే లీజ్ పీరియడ్ చివరి దాని విలువ 50,000 కాదు, ఒక 2 lakhs దాకా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం ఈరోజు ఎస్టిమేషన్, ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజే. ఈరోజు ఏమనుకుంటాం, లీజ్ పీరియడ్ చివరి దీని విలువ ఎట్లాగో 2 lakhs ఉంటుంది, తనకేమో 50,000కి కొనుక్కోవచ్చిన ఆప్షన్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఏమనుకుంటాం మనం, లెస్సీ తన ఆప్షన్ ఎక్సైజ్ చేసి కొనుక్కుంటాడని అనుకుంటాం. అవునా కాదా? ఇటువంటి సందర్భాల్లో ఆ లీజ్ని మనం ఫైనాన్స్ లీజ్ అని డిసైడ్ చేయాలి. క్లియర్ నా? చూడండి రెండు ఒకసారి. ఫస్ట్ వన్, ద లీజ్ ట్రాన్స్ఫర్స్ ఓనర్షిప్ ఆఫ్ ద అసెట్ టు ద లెస్సీ బై ద ఎండ్ ఆఫ్ ది లీజ్ టర్మ్. ఓకే, అది లేదనుకుంటే ఇంకొక ఇండికేషన్ చెక్ చేయి, వెంటనే ఆపరేటింగ్ లీజ్ అనకు. నెక్స్ట్ ఇండికేషన్, ద లెస్సీ హ్యాస్ ద ఆప్షన్ టు పర్చేస్ ద అసెట్ at a price which is expected to be sufficiently lower than the fair value at the date the option becomes exercisable. మనం అనుకున్నాం 2 lakhs ఉంటే 50,000కి కొనొచ్చు అని చెప్పుకున్నాం కదా, 2 lakhs ఉండొచ్చు, అది 50,000కి కొనొచ్చు అని చెప్పి. సచ్ దట్ ఎట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్ ఈ రోజే ఇట్ ఈస్ రీజనబుల్లీ సర్టైన్ దట్ ద ఆప్షన్ విల్ బి ఎక్సర్సైజ్డ్. అటువంటిప్పుడు కూడా దీన్ని ఏమనాలి మనం, ఫైనాన్స్ లీజ్ అనే అనాలి. నెక్స్ట్ థర్డ్ ఇండికేషన్ ఏంటయ్యా అంటే if the lease period covers major part of economic life of the asset. నాన్న ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్ వేరు, యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ వేరు. ఇందాకే చెప్పుకున్నాక ఎకనామికల్ లైఫ్ అంటే దాని ద్వారా ఎకనామికల్గా ఎంతకాలం బెనిఫిట్స్ మనం జనరేట్ చేయగలమో అది మనం ఎకనామిక్ లైఫ్ అవుతుంది. దాన్ని 1 or more యూజర్స్ కూడా వాడుకోవచ్చు. బట్ ఆ అసెట్ ద్వారా ఎంతకాలం అయితే ఎకనామిక్ బెనిఫిట్స్ మనం డిరైవ్ చేయగలుగుతూ ఉంటామో అంతకాలం దాని ఎకనామిక్ లైఫ్. అదొక 10 సంవత్సరాలు అనుకుందాం. దాన్ని మనం లీజ్కి ఒక 6 yearsకే తీసుకున్నాం. ఇప్పుడు లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అసెట్ యొక్క యూజ్ఫుల్ లైఫ్ 10 years కాదు, ఎంత 6 years మాత్రమే. ఇప్పుడు 6 yearsకి మాత్రమే వాడిని ఉపయోగించుకోగలడు కాబట్టి 6 years ఇక్కడ యూజ్ఫుల్ లైఫ్ అవుతుంది, 10 years ఏమో ఎకనామిక్ లైఫ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా యూజ్ఫుల్ లైఫ్ అన్నది ఎకనామిక్ లైఫ్ కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. క్లియర్? ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ద లీజ్ పీరియడ్ హ్యాస్ కవర్డ్ మేజర్ పార్ట్ ఆఫ్ ది ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్.
ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్లో మేజర్ పార్ట్ అంట. మరి మేజర్ పార్ట్ అంటే ఎంతో గైడ్లైన్స్ ఇవ్వాల. యూఎస్ గ్యాప్ ప్రకారం మాత్రం జనరల్గా 75% లేదా అంతకంటే ఎక్కువ కనుక తీసుకున్నట్లయితే మేజర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అంటారు నాన్న. మనకి ఇండియన్ AS 19లో మాత్రం స్పెసిఫిక్గా గైడ్లైన్స్ ఏమి ఇవ్వలేదు. జనరల్గా మనం కూడా అదే అప్లై చేస్తాం, 75% అప్లై చేస్తాం. కానీ ఒక్కొక్క సందర్భాల్లో 3 ఇయర్సే దాని ఎకనామిక్ లైఫ్ ఉందనుకో, 2 ఇయర్స్కి తీసుకున్నాం అనుకో, ఎగ్జాక్ట్గా పర్సంటేజ్ కంప్యూట్ చేస్తే 75% రాదు, 66.67%. కానీ అటువంటి సందర్భాల్లో కూడా దానికి మనం మేజర్ పార్టీ అనుకుంటాం. 2 ఇయర్స్ 3 ఇయర్స్ 2 ఇయర్స్ అంటే మేజర్ పార్టే. బట్ జనరల్గా మాత్రం 75% కట్ ఆఫ్ మనం అప్లై చేస్తాం. ఓకే, ద లీజ్ టర్మ్ ఈజ్ ఫర్ ది మేజర్ పార్ట్ ఆఫ్ ది ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది ఎసెట్ ఈవెన్ ఇఫ్ టైటిల్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్డ్. నెక్స్ట్, ఇదే కాకుండా ఇఫ్ ఎట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ MLP is equal to, substantially equal to fair value of the asset at the inception of the lease. ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్ రోజు, ఆ ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్ ఎప్పుడైతే ఉందో ఆ రోజు ఆ ఎసెట్ యొక్క ఫెయిర్ వాల్యూ ఎంతో చూడు. ఒక 10 lakhs ఉంది, వెరీ గుడ్. ఎంతకాలం లీజ్కి ఇస్తున్నావు? ఒక 5 yearsకి ఇస్తున్నావు. ఎవ్రీ ఇయర్ ఎంత వస్తాయండి నీకు? ఒక 2.5 lakhs 2.5 lakhs 2.5 lakhs వస్తాయి. అంటే 5 yearsలో మొత్తం మనకి లీజ్ పేమెంట్స్ ఎంత వస్తాయి? ఇప్పుడు మనకి 12,50,000 వస్తుంది. కరెంట్ ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది అసెట్ది ఈరోజు? 10 lakhs ఉంది. అయితే ఈరోజు నాకు మొత్తం 12,50,000 రావు. 1 year తర్వాత 2,50,000, నెక్స్ట్ ఇంకో 2,50,000, అట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎంతకాలం తర్వాత? 5 years దాకా. ఎంతకాలం నాన్న? 5 years దాకా నాకు 2,50,000 వస్తాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years ఐఎమ్ గోయింగ్ టు గెట్ 12,50,000. ఓహో, మరి వాటి ప్రజెంట్ వాల్యూ ఎంత అయ్యా అంటే డిస్కౌంట్ ఫ్యాక్టర్ అప్లై చేసి 12,50,000 యొక్క ప్రజెంట్ వాల్యూ మనం కనుక్కోమంటున్నాడు. కనుక్కుంటే సమ్ ఫిగర్ వచ్చింది. ఒకవేళ ఆ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఏదైతే ఉందో దాదాపుగా ఈ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్కి లేదా అంతకంటే ఎక్కువగానే ఉన్నట్లయితే దెన్ యూ కెన్ కంక్లూడ్ దట్ ద గివెన్ లీజ్ ఈజ్ ఎ ఫైనాన్స్ లీజ్. అంటే ఈ ప్రజెంట్ వాల్యూ కనుక దాదాపు 10 లక్షలు సమానంగా ఉన్నా లేదా ఈ 10 లక్షల కంటే ఎక్కువ ఉన్నా కూడా అప్పుడు మనం ఏమనుకోవాలయ్యా అంటే ఈ లీజ్ అన్నది ఫైనాన్స్ లీజ్. ఇది ఇంపార్టెంట్ నాన్న. ఈ మినిమం లీజ్ పేమెంట్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? వెరీ గుడ్. ఎట్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్ the present value of the minimum lease payments amounts to at least substantially all of the fair value of the lease receipt. At least అంతకన్నా లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా సరే, ఓకేనా? అప్పుడు కూడా మనం ఏమనుకుంటామంట, ఫెయిర్ వాల్యూ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా మనకి అది ఫైనాన్స్ లీజే. నెక్స్ట్, అది కూడా ఏం కనపడాల. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ కనుక్కుంటే అది ఫెయిర్ వాల్యూకి సబ్స్టాన్షియల్ ఈక్వల్ అయిన లేదా తక్కువగానే ఉన్నాయి. ఇంకొక ఇండికేషన్ చూడు. If the asset is specifically designed in such a way that only lessee can use the asset without any major modifications. వాడు తప్ప ఇంకెవడు కూడా వాడుకోలేడు. వేరే వాళ్ళు వాడుకోవాలంటే మేజర్ మోడిఫికేషన్స్ చేయాలి. అటువంటిప్పుడు కూడా ఆ లీజ్ని ఫైనాన్స్ లీజే అనుకోవాలట. చూడండి అన్న, ద లీజ్ అసెట్ ఈజ్ ఆఫ్ ఏ స్పెషలైజ్డ్ నేచర్ సచ్ దట్ ఓన్లీ ద లెస్సీ కెన్ యూజ్ ఇట్ వితౌట్ మేజర్ మోడిఫికేషన్స్ బీయింగ్ మేడ్. క్లియర్? అది కూడా లేదు, ఆ ఇండికేషన్ కూడా లేదు. ఇంకొకటి, ఇఫ్ ద లెస్సీ కెన్ క్యాన్సిల్ ద లీజ్ బట్ ద లాసెస్ డ్యూ టు సచ్ క్యాన్సిలేషన్స్ టు లెస్సార్ ఆర్ టు బి బార్న్ బై లెస్సీ. లెస్సీ లీజ్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ దాని ద్వారా లెస్సార్కి ఏమన్నా లాసెస్ వస్తే ఆ లాసెస్ని లెస్సీ బేర్ చేయాల్సి వస్తే అప్పుడు కూడానంట ఆ లీజ్ మనకి ఫైనాన్స్ లీజే అవుతుందంట. ఇఫ్ ద లెస్సీ కెన్ క్యాన్సిల్ ద లీజ్ the lessor's losses associated with the cancellation are borne by the lessee. అప్పుడు కూడా అది మనకి ఫైనాన్స్ లీజే అవుతుంది. లేదు, ఆ ఎసెట్ యొక్క రెసిడ్యువల్ వాల్యూ ఉంటుంది కదా, దాని ఫెయిర్ వాల్యూలో వచ్చే ఫ్లక్చువేషన్స్ వల్ల వచ్చే గెయిన్ కావచ్చు, లాస్ కావచ్చు. ఎండ్ ఆఫ్ ది లీజ్ పీరియడ్ ఏదో దాని రెసిడ్యువల్ ఎంత ఉంటుంది, కానీ చివరిలో మనకి ఆ వాల్యూలో ఏమైనా మార్పులు వస్తుంటే, దాని వాల్యూ పెరిగితే ఆ గెయిన్, లేదా ఆ వాల్యూ తగ్గితే ఆ లాసు, అవి కూడా లెస్సీకే అక్రూ కనుక అవుతున్నట్లయితే అటువంటిప్పుడు కూడా ఈ లీజ్ని మనం ఫైనాన్స్ లీజ్ అనుకోవాలట. ఎగ్జాంపుల్, లెస్సార్ ఏమని చెప్పాడయ్యా అంటే, బాబు లీజ్ పీరియడ్ చివరిలో ఈ ఎసెట్ యొక్క రెసిడ్యువల్ వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో సబ్స్టాన్షియల్ పార్ట్ ఏదైతే ఉందో, అమ్మితే వచ్చే దాంట్లో సబ్స్టాన్షియల్ పార్ట్ అంతా కూడా నీకు నేను రెంట్ రీబేట్ రూపంలో ఇస్తానయ్యా అని చెప్పాడే అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ కనుక ఆ ఎసెట్కి చివరిలో అనుకున్న దానికంటే ఎక్కువ వాల్యూ ఉంది అనుకోండి, అప్పుడు రెంట్ రిబేట్ మనకి ఎక్కువ వస్తుంది, గెయిన్ కూడా లెస్సీకి ఎక్కువ వస్తుంది. బాగా పడిపోయింది అనుకోండి, రెంట్ రిబేట్ కూడా తగ్గిపోతుంది, వీడికి లాస్ వస్తుంది. అందుకని ఏమన్నాడంటే,
gains or losses from the fluctuations in the fair value of the residual fall to the lessee. For example, in the form of a rent rebate equaling most of the sales proceeds at the end of the lease. ఇటువంటి సందర్భాల్లో కూడా దాన్ని మనం ఫైనాన్స్ లీజ్ అనే అనుకోవాలి అట. ఓకేనా అన్న? అండ్ లాస్ట్ ఇండికేషన్ నాన్న, the lessee can continue the lease for a second time but at substantially lower rates when compared to the market rent. The lessee can continue the lease for a secondary part at a rent which is substantially lower than market rent. సెకండ్ టైం కూడా నీకే ఇస్తానయ్యా, కాకపోతే సెకండ్ టైం నీకు ఇచ్చేటప్పుడు మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువకి ఇస్తాను కనుక చెప్పినట్లయితే అప్పుడు కూడా అది ఫైనాన్స్ లీజే అయి ఉంటుందంట. ఫాస్ట్గా ఒకసారి రీక్యాప్ చేద్దాం చూడన్నా. ఈ ఇండికేషన్స్లో ఏ ఒకటి ఉన్నా కూడా మనకి ఏమైపోతుంది? ఫైనాన్స్ లీజ్. ఫస్ట్ ఇండికేషన్, వాట్ ఈస్ దట్? ఇఫ్ ద లీజ్ అగ్రిమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది లీజ్ రెసెట్ టు లెస్సీ ఎట్ ద ఎండ్ ఆఫ్ లీజ్ పీరియడ్, అది లేదు. నెక్స్ట్ ఇండికేషన్, ఇఫ్ ద లెస్సీ హ్యాస్ అన్ ఆప్షన్ టు పర్చేస్ ది లీజ్ రెసెట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లీజ్ పీరియడ్ and at the inception of the lease it is reasonably certain that lessee will exercise his option, అది కూడా లేదే అనుకో. if the lease period covers the major part of the economic life of the asset, అది కూడా లేదే అనుకో. if the present value of minimum lease payments are substantially equal to or more than fair value of the asset at the inception of the lease అయినట్లయితే అది కూడా లేదే అనుకో. if the asset is specifically designed such that only lessee can use the asset without any major modifications, అది కూడా లేనట్లయితే if the lessee can cancel the lease, however losses on cancellation to lessor are to be borne by lessee కనుక అయినట్లయితే అప్పుడు కూడా అది ఫైనాన్స్ లీజే అవుతుంది. లేదు, gains or losses in relation to fluctuations in the fair value of residual falls to lessee అయితే అప్పుడు కూడా అది ఫైనాన్స్ లీజే అవుతుంది. లేదు, చివరిగా మనం ఇంకోటి చూసాం ఏంటన్నా, ఇఫ్ ద లెస్సీ కెన్ గెట్ దట్ అసెట్ ఫర్ లీజ్ ఫర్ ఏ సెకండరీ పీరియడ్ బట్ ఎట్ సబ్స్టాన్షియల్లీ లోవర్ రేట్స్ వెన్ కంపేర్ టు ది మార్కెట్ రెంట్స్. ఈ 8 ఇండికేషన్స్లో ఏ ఒక్క ఇండికేషన్ ఉన్నా కూడా దెన్ యూ కెన్ కంక్లూడ్ దట్ ద గివెన్ లీజ్ ఈజ్ ఏ ఫైనాన్స్ లీజ్. ఓకే, కింద ఆపరేటింగ్ లీజ్ అంటే కూడా ఇచ్చారు నాన్న. అండ్ ఆపరేటింగ్ లీజ్ ఇస్ ఎ లీజ్ అదర్ దెన్ ఫైనాన్స్ లీజ్. సో వీటిలో ఏ ఒక్క ఇండికేషన్ ఉన్నా కూడా అది ఏమైపోతుంది? మనకి ఫైనాన్స్ లీజే అయిపోతుంది. ఫోర్త్ కండిషన్లో మనకు ఒక పదం వచ్చింది, మినిమం లీజ్ పేమెంట్స్. ఫస్ట్ అయితే చెప్పాను, ఇంపార్టెంట్ డెఫినేషన్. ఏంటి అసలు మినిమం లీజ్ పేమెంట్స్ అంటే? లెస్సీకి మినిమం లీజ్ పేమెంట్స్ ఏదవుతుందో లెస్సార్కి అది కాదట. ఇద్దరికి ఒకటి కాదంట. కొంచెం విచిత్రంగా ఉంది ఇక్కడ. జనరల్గా ఏమనుకుంటాం, లెస్సీ ఎంతైతే పే చేస్తాడో అది వాడికి మినిమం లీజ్ పేమెంటు, వాడికి ఎంతైతే వస్తుందో వీడు పే చేసేదే కదా లెస్సార్కి వచ్చేదంటే, లెస్సీ పే చేసేదే కాకుండా ఎక్స్ట్రాగా కూడా కొంత లెస్సార్కి వస్తుందంట. అందుకని మినిమం లీజ్ పేమెంట్స్ని AS 19 ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో సపరేట్గా డిఫైన్ చేసింది. లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం లీజ్ పేమెంట్స్ అంటే ఏంటి, లెస్సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం లీజ్ పేమెంట్స్ అంటే ఏంటి అని సపరేట్గా డిఫైన్ చేసింది. చూద్దాం, వీ విల్ డిస్కస్ దట్. ఓకే, ఫస్ట్ ఫ్రమ్ లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం లీజ్ పేమెంట్స్ అంటే ఈ లీజ్ పీరియడ్లో మినిమం అన్అవాయిడబుల్ నువ్వు పే చేయాల్సిన ఎన్ని ఉన్నాయి అని అర్థం. ఒకటి, టోటల్ లీజ్ రెంటల్స్ అగ్రీడ్ అపాన్ ఇన్ ద లీజ్ పీరియడ్. ఈ లీజ్ పీరియడ్లో ఎంతైతే లీజ్ రెంట్స్ పే చేస్తానని చెప్పాడో అదంతా కూడా మినిమం లెస్సీ పే చేయాల్సిందే, కాబట్టి తనకు అది MLP మినిమం లీజ్ పేమెంట్స్ కిందకి వస్తుంది. అయితే ఈ లీజ్ రెంటల్స్లో నాన్న కాంటింజెంట్ రెంట్ ఏమన్నా ఉంటే, అంటే ఏమి లేదు, ఫ్యూచర్లో ఏమన్నా కాంటింజెన్సీ జరిగితే అప్పుడు వీడు పే చేయాల్సి వస్తుంది, లేకపోతే పే చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, ఈ మిషనరీని వాడుకొని నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను కదా, వాటి ద్వారా వచ్చే సేల్స్ ఒక 50 lakhs దాటితే ఆ ఎక్స్ట్రా వచ్చే దాంట్లో నీకు ఒక 10% ఇస్తానని చెప్పాడే అనుకోండి. ఆ 10% ఎక్స్ట్రా రెంట్ ఎప్పుడు పే చేయాలి? ఆ 50 lakhs సేల్స్ దాటితేనే, ఆ కాంటింజెన్సీ అక్కరైతేనే. అప్పుడు దాకా పే చేయాల్సిన అవసరం లేదు. అదేమి మినిమం కాదు, అది జరిగితేనే. అందుకని మినిమం లీజ్ పేమెంట్స్లో కంటింజెంట్ రెంట్ని తీసుకోవద్దు అని చెప్పింది. అలాగే కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ లేదా ట్యాక్సెస్ ఏమన్నా లెస్సార్ పే చేసి వాటిని లెస్సీ బేర్ చేయాల్సి వస్తే వాటిని కూడా లెక్కలోకి తీసుకోవద్దు అని చెప్పింది. సో టోటల్ లీజ్ రెంటల్స్ ఎక్స్క్లూడింగ్ కాంటింజెంట్ రెంట్ అండ్ కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ట్యాక్సెస్ పెయిడ్ బై లెస్సార్ అండ్ టు బి రీయింబర్స్డ్ బై లెస్సీ, అవి కాకుండా మిగిలిన లీజ్ రెంటల్సే. ఇదేనా ఇంకేమన్నా కూడా లెక్కలో తీసుకోవాలంటే, ఒకవేళ లెస్సీ కానీ
లెస్సీ తరపున ఎవరైనా కానీ లెస్సార్కి గ్యారంటీ ఇచ్చారు. ఏమని? ఈ ఎసెట్ యొక్క రెసిడ్యువల్ వాల్యూ అంటే చివరిలో లీజ్ పీరియడ్ తర్వాత లెస్సార్ ఇది నాకు పనికిరాదు కదా, మరి ఏంటి నేను నష్టపోతాను కదంటే నో నీడ్ టు బాదర్ అబౌట్ దట్. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నేను చివరిలో మినిమం దాన్ని ఒక 50,000 ఇచ్చి నేను కొనుక్కుంటాను, అంత గ్యారంటీ నేను నీకు ఇస్తున్నాను. గ్యారంటీ ఫర్ రెసిడ్యువల్ వాల్యూ ఎవడిచ్చాడు? లెస్సీ. లేదా లెస్సీ తరపున ఎవరైనా సరే ఆన్ బిహాఫ్ ఆఫ్ లెస్సీ సమ్ అదర్ పర్సన్. లెస్సీ తరపున ఎవరిని ఇచ్చినా కూడా లెస్సీ మళ్ళీ తనకి పే చేయవలసి ఉంటుంది కాబట్టి అలా ఇచ్చిన గ్యారంటీ అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా నువ్వు మినిమం పే చేయాల్సి వస్తుంది కాబట్టి దట్ షాల్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ది మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సీ. ఇవి రెండే నా లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేంటివి? టోటల్ లీజ్ రెంటల్స్ పేయబుల్ బై లెస్సీ ఇన్ ద లీజ్ పీరియడ్ ప్లస్ దాంతోపాటుగా గ్యారంటీ గివెన్ బై లెస్సీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లెస్సీ ఫర్ ది రెసిడ్యువల్ వాల్యూ ఆఫ్ ది అసెట్. ఇవే మినిమం లీజ్ పేమెంట్స్ లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్ లెస్సార్ కూడా అదే కదా, ఈ లెస్సీ పే చేసే టోటల్ లీజ్ రెంటల్స్ ఈ లెస్సీ ఇచ్చేటటువంటి గ్యారంటీయే కదా, ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏమన్నా వస్తుందా అంటే వస్తుందంట. ఒక్కొక్కసారి లెస్సీ గ్యారంటీ ఏమి ఇవ్వడు కానీ థర్డ్ ఇండిపెండెంట్ పార్టీ ఇస్తాడంట గ్యారంటీ. లెస్సీ ఇవ్వడు, లెస్సీ నాకు సంబంధం లేదంటాడు కానీ థర్డ్ ఇండిపెండెంట్ పార్టీ లెస్సీకి సంబంధం లేని వ్యక్తి ఎందుకు ఇస్తాడు సార్ అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హ్యాండ్ మెషినరీతో డీల్ చేసే డీలర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు సెకండ్ హ్యాండ్ మెషినరీస్ ఎక్వైర్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు లెస్సార్తో అన్నారు. మీ దగ్గర కనుక ఇటువంటి సెకండ్ హ్యాండ్ మెషిన్స్ ఏమైనా ఉన్నట్లయితే 5 years తర్వాత 5 years వాడినటువంటివి వాటిని నేను కొనుక్కుంటాను, ఇబ్బంది ఏం లేదు. 5 years తర్వాత దాన్ని నేను ఒక 60,000 కొనుక్కుంటానని చెప్పి లెస్సార్కి గ్యారంటీ ఇచ్చాడు. ఎవడిచ్చాడు ఇక్కడ? థర్డ్ ఇండిపెండెంట్ పార్టీ. లెస్సీ కాదు, ఆన్ బిహాఫ్ ఆఫ్ లెస్సీ కాదు. ఈ గ్యారంటీ అమౌంట్కి లెస్సీకి ఏం సంబంధం లేదు కాబట్టి లెస్సీ మినిమం లీజ్ పేమెంట్స్లో అది రాదు. కానీ అట్లాంటి థర్డ్ ఇండిపెండెంట్ పార్టీ ఏమైనా లెస్సార్కి ఇస్తే లెస్సార్ మినిమం లీజ్ పేమెంట్స్ రిసీవబుల్లో అది వస్తుంది అనమాట. అంతకు మించి ఏమీ లేదు. టు సమ్ అప్, లెస్సీకి అయితే రెండే నాన్న, టోటల్ లీజ్ రెంటల్స్ ప్లస్ జిఆర్వి బై లెస్సీ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లెస్సీ. అదే లెస్సార్కి అయితేనేమో టోటల్ లీజ్ రెంటల్స్ ప్లస్ జిఆర్వి బై లెస్సీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లెస్సీ ఏమన్నా ఉన్నా అది, ఆర్ జిఆర్వి బై ఎనీ ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ హూ ఈజ్ ఫినాన్షియల్లీ క్యాపబుల్ ఆఫ్ మీటింగ్ హిజ్ ఆబ్లిగేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇది క్లియర్? ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఐడియా మనం, ఓకేనా? కొన్ని ఫాస్ట్గా చూద్దాం. ఓకే, చిన్న ప్రాబ్లమ్స్. Problem number 1. H Limited, which has its financial year ending on 30th September, is considering the replacement of its outdated mainframe computer on 1st October 2003. Outdated mainframe computer replace చేద్దాం అనుకుంటుంది. The replacement computer has a cost of 21 lakhs. And its useful economic life is estimated to be 7 years. Economic life ఏమో 7 years. After negotiations, the directors of H Limited decided to enter into a 4 years lease with D Limited. So 4 out of 7 years అంటే మేజర్ పార్ట్ కవర్ కాలేదు, ఒక ఇండికేషన్ కుదరలేదు, ఒక ఇండికేషన్ లేనట్లే. For total lease payments of 20 lakhs payable in 4 equal installments. The first installment being due on day 1 of the leasing period. So 21 lakhs కాస్ట్ ఉందంటున్నానా, రీప్లేస్మెంట్ కంప్యూటర్ హ్యాజ్ ఎ కాస్ట్ ఆఫ్ 21 lakhs అంటే ఏమి చెప్పకపోతే దాన్నే ఫెయిర్ వాల్యూ అనుకుంటాం మనం. అయితే 4 yearsకి లీజ్కి తీసుకుంటున్నామంట మనం. 4 years ఎంత పే చేస్తున్నాం మనం? 20 lakhs. అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 5 lakhs. అయితే డే 1 పే చేయాలి, ఇయర్ ఎండింగ్లో కాదు నాన్న, ఇయర్ బిగినింగ్లోనే పే చేయాలి. చూద్దాం. అండర్ దిస్ అరేంజ్మెంట్ D Limited would have responsibility for upkeep and maintenance. లెస్సారే upkeep and maintenance of the asset చేస్తాడట. And has negotiated a guaranteed repurchase by the manufacturer at the end of the lease term. అంతేగాని లెస్సీ పర్చేజ్ చేస్తాడని ఎక్కడా చెప్పలేదు నాన్న, మ్యాన్యుఫ్యాక్చరర్ పర్చేజ్ చేస్తాడు. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. రీపర్చేజ్ ఉంది కదా అని వెంటనే ఇది ఫైనాన్స్ లీజ్ ఏమో అనుకోకూడదు నాన్న, పర్చేజ్ బై లెస్సీ కాదు ఇక్కడ. The interest rate implicit in lease is 10% అంట. చూద్దాం. Analyze.
whether this transaction should be treated a finance lease or operating lease with reference to AS 19. ఫస్ట్ ఇండికేషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్ టు లెస్సీ లేదు, లెస్సీకి ఆప్షన్ టు పర్చేజ్ ది అసెట్ కూడా ఎక్కడా ఇవ్వలేదు. థర్డ్ వన్, మేజర్ పార్ట్ ఆఫ్ ది ఎకనామిక్ లైఫ్ ఏం లీజ్ పీరియడ్లో కవర్ కాలేదు, 4/7 కాబట్టి 75% దాకా లేదు. ఫోర్త్ వన్, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ అన్నాం కదా నాన్న, దాన్ని కంప్యూట్ చేద్దాం. మనకి ఎలాగా కింద కంప్యూట్ చేసాం చూడండి నాన్న. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎలా అంటున్నాడు, 4 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఎవ్రీ ఇయర్కి 5 lakhs అంటున్నాడు. ఇయర్ బిగినింగ్లోనే పే చేయాలి. ఇయర్ బిగినింగ్ అంటే ఇయర్ 0, అది మనకి టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్స్ గుర్తున్నాయి కదా మనకి. ఇయర్ జీరోలో అంటే ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంటుంది, ఈ రోజు ప్రజెంట్ వాల్యూ రూపాయి, ఈరోజు రూపాయి అవుతుంది. అందుకని ఇయర్ బిగినింగ్లో పే చేసే 5 lakhsకి ప్రజెంట్ వాల్యూ 1 రూపీ నాన్న. అలాగే అక్కడ నుంచి మళ్ళీ ఇయర్ 1 బిగినింగ్లో, ఇయర్ 2 బిగినింగ్లో, ఇయర్ 3 బిగినింగ్లో, 3 years మనకి, అవునా కాదా. 3 yearsకి ఎక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దేని దగ్గర మనకి ఇది, ఫర్ 3 years at 10%. క్యుములేటివ్ ఫ్యాక్టర్ హౌ మచ్ ఈజ్ దట్, 2.486. రెండింటిని కలిపేస్తేనా 17,43,425 వచ్చింది. ఏంటది, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్. దీన్ని దేంతో కంపేర్ చేయాలి మనం, ఫేర్ వాల్యూ ఆఫ్ ది అసెట్తో కంపేర్ చేయాలి. ఫేర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎంత, 21 lakhs. ఇప్పుడు 17,43,425 డివైడెడ్ బై 21 lakhs వేస్తే ఎంత పర్సంటేజ్ వచ్చిందో చూద్దాం. మనకి ఎంత అన్నాను, అది 83%. అంటే present value of minimum lease payments constitutes approximately 83% of the fair value at the inception of the lease. మరి సబ్స్టాన్షియల్గా ఈక్వల్ అంటే మినిమం 90% అనుకున్నాం కదా, 90 కంటే తక్కువ 83% ఉంది కాబట్టి ఆ ఇండికేషన్ కూడా మనకి ఇది ఫుల్ఫిల్ చేయలేదు. తర్వాత ఇండికేషన్, స్పెషల్లీ డిజైన్ అని ఎక్కడన్నా చెప్పాడా, చెప్పలేదు. అలాగే లెస్సీ క్యాన్సిల్ చేస్తున్నాడు, దానివల్ల లెస్సార్కి వచ్చే లాసెస్ మొత్తం కూడా లెస్సీ బేర్ చేయాలని ఎక్కడ చెప్పాడా, అది లేదు. రెసిడ్యూల్ వాల్యూలో వచ్చే ఫ్లక్చువేషన్స్ వల్ల వచ్చే గెయిన్ ఆర్ లాస్ లెస్సీ బేర్ చేయాలని చెప్పాడా, లేదు. లెస్సీ సెకండ్ టైం లీజుకి తీసుకున్నాడు, తక్కువ రెంట్కి ఎక్కడన్నా చెప్పాడా, లేదు. ఏ ఒక్క ఇండికేషన్ లేదు కాబట్టి దెన్ వీ కెన్ కంక్లూడ్ దట్ దిస్ లీజ్ ఈజ్ అన్ ఆపరేటింగ్ లీజ్. క్లియర్ నాన్న, ప్లీజ్ గో త్రూ దట్. ఓకే, తర్వాత ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి అది. ఓకేనా. సెకండ్ వన్ ఊరికి అర్థం కావడం కోసం మనం చదువుకునే కాన్సెప్ట్ అది అంతే. ఫ్రమ్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో డిటర్మైన్ whether the lease is a financial or operating lease. Lessor's cost of the lease asset 80,000 lessarకి. Fair value of the lease asset on 1/1/2003 inception of the lease. ఇది మనకు అవసరం, రెండు ఒకటే ఉన్నాయి అనుకోకుండా. 80,000. The lease is for 4 years and the rentals which have to be paid in advance, అంటే ఇవి కూడా ముందే ఇందాకట్లాగే, at the beginning of each year rupees 40,000, 2,500, 25,000, 15,000 and 10,000 రెస్పెక్టివ్లీ. నాన్న ఇక్కడ ఈక్వల్ కాదు, ఎవ్రీ ఇయర్ 5 lakhs కాదు, ఈక్వల్ కాదు. ఈక్వల్ కాకపోతే మనం క్యూములేటివ్ ఫ్యాక్టర్ అప్లై చేయలేం, ఏ ఇయర్కి ఆ ఇయర్ యొక్క ప్రజెంట్ వాల్యూతోనే మల్టిప్లై చేయాలి. ద ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ ఆఫ్ ద లీజ్ అసెట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లీజ్ టర్మ్ ఈజ్ 5% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది అసెట్ టు ది లెస్సార్. సార్ రెసిడ్యువల్ వాల్యూ ఎస్టిమేట్ అని చెప్పారు కానీ ఇది గ్యారంటీడా లేకపోతే గ్యారంటీ గివెన్ బై లెస్సీనా ఏం చెప్పలేదు కదంటే, ఏమీ చెప్పకపోతే ఎప్పుడు కూడా జనరల్ అజంప్షన్ ఏంటంటే ఆ రెసిడ్యువల్ వాల్యూ ఇస్ గ్యారంటీడ్ బై లెస్సీ అనుకుంటాం, ఏమి చెప్పకపోతే. ఓకేనా అన్న. నెక్స్ట్, ద ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎంత అని చెప్తున్నాడు, 18%. వాడే ఇచ్చేసాడు. చూడండి ఎలా కనుక్కోవాలి ఇప్పుడు. ఇయర్ 0లో నాన్న, ఎందుకంటే ఇయర్ బిగినింగ్ అని చెప్పాడు కదా, 40,000. ఓకే, ముందర మనం ఏం చేయాలి, మినిమం లీజ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, మినిమం లీజ్ పేమెంట్స్ వాటిని మనం ఏం చేయాలి, ప్రజెంట్ వాల్యూకి కన్వర్ట్ చేయాలి. వచ్చిన దాన్ని దేంతో కంపేర్ చేయాలి, ఫేర్ వాల్యూ ఆఫ్ ది అసెట్తో. మినిమం లీజ్ పేమెంట్స్లో ఏమేమి వస్తాయి ఇక్కడ మనకి, యాన్యువల్ లీజ్ రెంటల్స్ వస్తాయి, ప్లస్ గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ కూడా వస్తుంది. 40,000 ఇయర్ బిగినింగ్లో 1 కాబట్టి 40,000. ఇయర్ 1లో 25,000. దానికి ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ నాన్న మనకి ఇది 18% దగ్గర నాన్న, ఇది 18% దగ్గర. హౌ మచ్ ఈజ్ దట్,
0.847 అట 21,175. ఇయర్ 2లో 15,000, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 0.718, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 10,770. ఇయర్ 3లో 10,000, 0.609, 6,090. అయితే నువ్వు ఎవ్రీ ఇయర్ ముందుగానే నువ్వు లీజ్ రెంటల్స్ పే చేస్తున్నా కూడా రెసిడ్యువల్ వాల్యూ మనకి థర్డ్ ఇయర్ ఎండింగ్కి రాదు, ఫోర్త్ ఇయర్ ఎండింగ్కే వస్తుంది. లీజ్ పీరియడ్ 4 ఇయర్స్కి, నువ్వు పే చేసేది బిగినింగ్ అయి ఉండొచ్చు, కానీ రెసిడ్యువల్ వాల్యూ ఎప్పుడు కూడా ఫోర్త్ ఇయర్ ఎండింగ్కే, లీజ్ పీరియడ్ ఎండింగ్లోనే వస్తుంది. అందుకే అది ఫోర్త్ ఇయర్ నాన్న. 4,000 ఎలా వచ్చింది? 80,000 ఇంటూ 5%. ఎగ్జాంపుల్ ఏమనుకున్నామంటే మొత్తం గ్యారంటీడ్ అనుకున్నాం. ఓకే, 0.516. ఓకే, 2063. టోటల్ ఎంత వచ్చిందన్న? 80,093. ఫెయిర్ వాల్యూ ఉందే 80,000, ఇది 80,093 అంటే ఇంకా పర్సంటేజ్ కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ ఫెయిర్ వాల్యూ కంటే కూడా ఎక్కువ ఉంది కాబట్టి నౌ వీ కెన్ కంక్లూడ్ దట్ ద గివెన్ లీజ్ ఈజ్ ఏ ఫైనాన్స్ లీజ్. యాజ్ ది ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్ హ్యాస్ ఎక్సీడెడ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఎసెట్, వీ కెన్ కంక్లూడ్ దట్ ద గివెన్ లీజ్ ఈజ్ ఏ ఫైనాన్స్ లీజ్. మిగతా చూడాల్సిన అవసరం లేదు, ఒక్కడున్నా సరిపోతుంది కాబట్టి. నెక్స్ట్ వన్ అన్న, ఇంకో చిన్నది. వై లిమిటెడ్ విషెస్ to obtain a machine costing rupees 20 lakhs by way of lease. The effective life of the machine is 12 years, but the company requires it only for the first 5 years. Major part cover కాలా, 5 out of 12 అంటే మేజర్ పార్ట్ కాదు కదా, వెంటనే ఏమైపోతుంది? ఆపరేటింగ్ లీజ్. తప్పు చెప్పాను కదా, ఒక్క ఇండికేషన్ చూసి వెంటనే డిసైడ్ చేయకూడదు. ఏ ఒక్క ఇండికేషన్ కూడా లేకపోతే అప్పుడు అది ఆపరేటింగ్ లీజ్ అవుతుంది, అంతేగాని వెంటనే అలా చేయకూడదు. అనే ఎగ్జామ్లో అలాంటి తప్పు చేయకూడదు. ఓకే, it enters into an agreement with R Limited for a lease rental of rupees 2 lakhs per annum. The finance director of I Limited is not sure about the classification of the lease, advise him అంటున్నాడు. యంత్రాన్ని యాక్చువల్గా మెషిన్ కాస్టింగ్ ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో 20 lakhs అంటున్నాడు. ఓకే, ఏం చెప్పబోతే మెషిన్ కాస్టే ఫెయిర్ వాల్యూ అనుకుంటాం. ఆ రోజు ఎంతైతే మెషిన్ కాస్టింగ్ ఉందో అదే ఫెయిర్ వాల్యూ అనుకుంటాం. ఎంత పే చేస్తానని చెప్తున్నాడు? 2 lakhs per annum. అలాగే ఎన్ని సంవత్సరాలకి? 5 yearsకి. అరే వీడు టోటల్గా పే చేసేది మొత్తం కలిపినా కూడా 2 lakhs ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది? 10 lakhs. 10 lakhs అంటే 20 lakhsలో సగం కూడా లేదు. ఇక 90% దాకా ఏం వెళ్తాం మనం? దీనికి ప్రజెంట్ వాల్యూ అంటే ఇంకా తగ్గిపోయింది 10 lakhs కంటే. అందుకని మేజర్ పార్ట్ కవర్ చేయలేదు. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ 50% కంటే తక్కువే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి ఆపరేటింగ్ లీజ్ ఇప్పుడు అవుతుంది మనకి. క్లియర్ నానా? వెరీ గుడ్. ఇన్ దిస్ కేస్ ద టోటల్ లీజ్ పేమెంట్స్ అమౌంట్స్ టు 50% ఆఫ్ ది ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్. Present value of MLP will be lower than 50% of fair value, and lease period has not covered the major part of the lease period. So it is an operating lease. మిగతా ఇండికేషన్స్ చెక్ చేయడానికి లేవు కాబట్టి వాటిని మనం కంపేర్ చేయలేకపోయాం. So this is how we have to decide whether the given lease is a finance lease or an operating lease. These are the basic problems. Clear Nana? Very good. Next one. ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్. ఇప్పటికి రెండు చూసే ఇంపార్టెంట్. ఫైనాన్స్ లీజ్ ఇస్ ఎ లీజ్ ఇన్ విచ్ సబ్స్టాన్షియల్లీ ఆల్ ది రిస్క్స్ అండ్ రివార్డ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ది లెస్సీ. ఓకే, దానికి ఇండికేషన్స్ చూసాం. తర్వాత మినిమం లీజ్ పేమెంట్స్ చూసాం. లెస్సీకి అయితేనేమో టోటల్ లీజ్ రెంటల్స్ ప్లస్ జీఆర్బీ బై లెస్సీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లెస్సీ. అదే లెస్సార్కి అయితేనేమో టోటల్ లీజ్ రెంటల్స్ ప్లస్ జీఆర్బీ బై లెస్సీ ఆర్ జీఆర్బీ బై ఎనీ అదర్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లెస్సీ ఆర్ జీఆర్బీ బై ఎనీ ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ. అది కూడా వస్తుంది లెస్సార్కి. ఓకే, అయితే ప్రజెంట్ వాల్యూ అంటున్నాం కదా నాన్న. ఇప్పుడు దాకా ప్రాబ్లమ్స్ ఏంటి? వాడే ఇచ్చేసాడు. ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనో 18% అనో చెప్పేశాడు. ఇవ్వకపోతే మనం కనుక్కోవాల్సి వస్తుంది. ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ అది మనకి తెలియాలి. మనం ఐఆర్ఆర్ కనుక్కునే వాళ్ళం, గుర్తుందా? ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అని చెప్పి ఎఫ్ఎంలో. ఎలాగా? ఇట్స్ ఎ రేట్ ఎట్ విచ్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. అలాంటిది ఇది కూడా. ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇట్ ఈజ్ ఎ రేట్ ఎట్ విచ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్. ఆ డిఫరెన్స్ తెలిస్తే కానీ రేటు కనుక్కోలేవు, అందుకే ఇంపార్టెంట్. మినిమం లీజ్ పేమెంట్ ఆఫ్ లెస్సార్ అంటే టోటల్ లీజ్ రెంటల్స్ యొక్క ప్రజెంట్ వాల్యూ, జిఆర్బి యొక్క ప్రజెంట్ వాల్యూ కూడా, ప్లస్ వాటితో పాటుగా ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యూజీఆర్బి అంటే ఏం లేదన్నా అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. అంటే టోటల్ ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ ఒక 1 lakh ఉంది.
గ్యారంటీ ఇచ్చింది లెస్సీ కావచ్చు, లెస్సీ తరపున వేరే వాళ్ళు కావచ్చు, లేదా థర్డ్ ఇండిపెండెంట్ పార్టీ కావచ్చు, ఎవరైనా సరే గ్యారంటీ ఒక 60,000కే ఇచ్చారే అనుకోండి, అట్లా లెక్కలో చెప్పాడే అనుకోండి, టోటల్ రెసిడ్యువల్ వాల్యూ అని చెప్పేసి 1 lakh, గ్యారంటీ గివన్ బై లెస్సీ ఆర్ సమ్ అదర్ పర్సన్ ఎట్సెట్రా ఒక 60,000 ఇచ్చాడే అనుకోండి, ఆ కవర్ కానీ 40,000 ఏదైతే ఉందో దాన్ని మనం అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ అంటాం. ఓకేనా అన్న? సో అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెసిడ్యువల్ వాల్యూ మైనస్ గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. దట్స్ ఇట్. అయితే ఈ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సారు ప్లస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఇవి రెండు కలిపితే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది కదా. ఆ అమౌంట్ ఏ రేటు దగ్గర అయితే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది ఎసెట్కి ఈక్వల్ అవుతుందో, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది ఎసెట్ అట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ది లీజ్కి ఈక్వల్ అవుతుందో ఆ రేటుని ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్ అనుకోవాలట. జాగ్రత్తగా నేను ఫస్టే చెప్పాను, ఇదంతా డెఫినేషన్ బేస్డ్ స్టాండర్డు, కన్ఫ్యూజింగ్ ఉంది అనుకోవడానికి లేదు. బై హార్ట్ చేస్తారు, రాసుకుంటారు, ఏం చేస్తారో తెలియదు, కానీ నిద్రలో లేపి అడిగినా సరే ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మీరు చెప్పగలగాలి. అప్పుడు ఈ స్టాండర్డ్ ఈజీ అవుతుంది. లేదు సార్ నేను కొంత తొందరగా చెప్పలేకపోతున్నానంటే కొంచెం దెబ్బతినే ప్రమాదం ఉంది నాన్న, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. ఓకే నాన్న? ఇంకొకసారి, ఇట్ ఇస్ ఎ రేట్ ఎట్ విచ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్ ఆఫ్ ఎవరు లెస్సార్ ప్లస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ, ఈ రెండు ప్రజెంట్ వాల్యూస్ని కలిపితే వచ్చే అమౌంట్ ఏ రేటు దగ్గర అయితే ఫేర్ వాల్యూ ఆఫ్ ది ఎసెట్కి సమానం అవుతుందో ఆ రేటునే మనం ఏమంటామయ్యా అంటే ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్ అంటాము. సార్ మరి దీన్ని ఎలా కనుక్కోవాలి సార్ అంటే ప్రాబ్లంలో వాడిస్తే నో ప్రాబ్లం, ఇవ్వకపోతే మనం టైం వాల్యూ ఆఫ్ మనీ కనుక్కున్నప్పుడు చేసేవాళ్ళం గుర్తుంది కదా, ఐఆర్ఆర్ కోసం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చూద్దాం. తర్వాత ఆ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉన్నాయి. దిస్ ఇస్ వాట్ అబౌట్ ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ లీజ్. వెరీ గుడ్. తెలిసింది నాకు, మినిమం లీజ్ ఫైనాన్స్ లీజ్ అంటే ఏంటో తెలిసింది, ఆపరేటింగ్ లీజ్ అంటే ఏంటో తెలిసింది, మినిమం లీజ్ పేమెంట్స్ అంటే ఏంటో తెలుసు, ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్ ప్రాబ్లంలు ఇవ్వకపోతే ఎలా కంప్యూట్ చేయాలో తెలుసు. నెక్స్ట్ ఇంకేంటి, అకౌంటింగ్కి వెళ్దాం. ఏ లీజ్ ఇప్పుడు ఇది ఫైనాన్స్ లీజ్. వెరీ గుడ్. ఫైనాన్స్ లీజ్ అయితే మళ్ళీ నువ్వు లెస్సీ అయినా కావచ్చు, లెస్సార్ అయినా కావచ్చు. ఫైనాన్స్ లీజ్ అయ్యి ఉండి లెస్సీ కనుక అయితే లెస్సీ బుక్స్లో ఎట్లా అకౌంటింగ్ చేయాలి, ఫైనాన్స్ లీజ్ అయ్యి ఉండి లెస్సార్ అయితే లెస్సార్ బుక్స్లో ఎలా అకౌంటింగ్ చేయాలి, ఇది కొంచెం ఇంపార్టెంట్ నాన్న, మేజర్ ఏరియా మనకి, ఇదే మేజర్ పార్ట్. జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ అకౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ చూద్దాం. ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ సింపుల్ థింగ్. ఏంటి అసలు లెస్సీ అకౌంటింగ్ చేయడం అంటే ఏంటి? వాడు ఫైనాన్స్ లీజ్ మీద ఎసెట్ని లీజుకు తెచ్చుకున్నాడు, ఏం చేయాల్సి వస్తుంది అకౌంటింగు? ఆ లీజుకు తెచ్చిన ఎసెట్ ఏదైతే ఉందో దాన్ని బుక్స్లో చూపించాలని ఫస్టే చెప్పాముగా, సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ ఆధారంగా. అది ఫైనాన్స్ లీజ్ కనుక అయితే ఎసెట్ని లీజుకు తెచ్చుకుంటే ఆ ఎసెట్ని లెస్సీ యొక్క బుక్స్లో ఎసెట్గా చూపించాలి. దాంతోపాటుగా లీజ్ లయబిలిటీ లెస్సార్కి ఎంత ఇవ్వాలో దాన్ని రికగ్నైజ్ చేయాలి. అంటే ఫస్ట్ ఏంటి, ఎట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్ లెస్సీ హ్యాస్ టు రికగ్నైజ్ ఎసెట్ టేకెన్ ఆన్ లీజ్ అండ్ లీజ్ లయబిలిటీ ఇన్ హిస్ బుక్స్. వెరీ గుడ్. అది ఫస్ట్ రికగ్నైజ్ చేసావు. అయితే ఇలా లీజులోకి ఎంటర్ అయ్యేటప్పుడు కనుక లెస్సీ ఏదన్నా ఇనీషియల్ డైరెక్ట్ కాస్ట్ రిలేటింగ్ టు సచ్ లీజ్ ఏమన్నా పెడితే కొన్ని ఛార్జెస్ పెట్టవచ్చు కదా లీజుకి సంబంధించి, ఇనీషియల్ డైరెక్ట్ కాస్ట్లు ఏమన్నా, అటువంటిప్పుడు వాటిని ఏం చెయ్యాలి? వాట్ ఈస్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఇనీషియల్ డైరెక్ట్ కాస్ట్ ఇన్కర్డ్ బై లెస్సీ? అది బిగినింగ్లో. ఇయర్ గడిచిపోయింది, ఇయర్ ఎండింగ్ రాగానే ఏం చేస్తాడు? యాన్యువల్ లీజ్ రెంటల్స్ పే చేస్తాడు కదా. ఈ యాన్యువల్ లీజ్ రెంటల్స్ పే చేసిన వాటిని ఎలా ట్రీట్ చేయాలి? మొత్తము కూడా రిడక్షన్ ఆఫ్ లయబిలిటీనా, దీంట్లో ఇంట్రెస్ట్ ఫైనాన్స్ ఛార్జ్ ఏమన్నా ఉందా? ఉంటే ఆ రెండింటిని విడగొట్టాలి. అంటే యాన్యువల్ లీజ్ రెంటల్స్లో ఉన్నటువంటి ఫైనాన్స్ ఛార్జ్ ఎంత, టువార్డ్స్ రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ అంతని బైఫర్కేట్ చేయాలి. తర్వాత ఎసెట్ మీద డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేసుకోవచ్చా లేదా? లీగల్ ఓనర్ కానప్పటికీ కూడా సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ ఆధారంగా ఎసెట్ నీ బుక్స్లోనే రికగ్నైజ్ చేసావు కాబట్టి లెస్సీ డిప్రిషియేషన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి ఏమేమి పంపుతావు? కరెంట్ ఇయర్లో ఆ యాన్యువల్ లీజ్ రెంటల్స్లో మనం బైఫర్కేట్ చేసిన ఫైనాన్స్ ఛార్జ్ ఇంట్రెస్ట్ ప్లస్ డిప్రిసియేషను రెండు కలిపి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. క్లియర్ నాన్న? బ్యాలెన్స్ షీట్లో ఎసెట్ ఆన్ లీజ్ అని చెప్పి దీన్ని సపరేట్గా చూపించుకుంటాడు, అలాగే లీజ్ లయబిలిటీని ఏమో లయబిలిటీ సైడ్ చూపించుకుంటాడు. క్లియర్?
సో అకౌంటింగ్ అంటే ఏమి లేదు, 5. ఇనీషియల్గా ఈ ఎసెట్ని లయబిలిటీని ఎలా రికగ్నైజ్ చేయాలి, లెస్సీ. ఇనీషియల్ డైరెక్ట్ కాస్ట్ ఇన్ రిలేషన్ టు లీజ్ ఏమన్నా పెట్టినట్లయితే దానికి ఎటువంటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. దెన్ వాట్ ఈస్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ యాన్యువల్ లీజ్ రెంటల్స్, దెన్ హౌ టు ప్రొవైడ్ డిప్రిసియేషన్, then how to charge. We have to charge 2 elements, finance charge, charging finance charge and depreciation to profit and loss statement. అంతే, 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్, ఏ వాల్యూకి ఎసెట్ని లీజ్ లయబిలిటీని లెస్సీ తన బుక్స్లో రికగ్నైజ్ చేయాలి అంటే ఏఎస్ ఏమని చెప్పిందయ్యా అంటే లెస్సీ హ్యాస్ టు రికగ్నైజ్ ది ఎసెట్ ఆర్ లయబిలిటీ అండ్ లయబిలిటీ ఇన్ హిస్ బుక్స్ అట్ ది లోవర్ ఆఫ్ ది ఫాలోయింగ్ టు అని చెప్పింది. 2 చెప్పి వాటిలో ఏది తక్కువైతే దానికట. ఏమేంటివంట, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సీ. మళ్ళీ వచ్చింది మినిమం లీజ్ పేమెంట్. ఓకే, అందుకే డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఏమేంటివి, టోటల్ యాన్యువల్ లీజ్ రెంటల్స్ యాడ్, ఎస్ వెరీ గుడ్, జిఆర్వి బై లెస్సీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లెస్సీ. ఇప్పుడు లెస్సీ యొక్క మినిమం లీజ్ పేమెంట్స్ యొక్క ప్రెజెంట్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సీ, సే ఫర్ ఎగ్జాంపుల్ అదొక 10 లక్షలు వచ్చింది. ఫేర్ వాల్యూ ఆఫ్ ది ఎసెట్ ఎట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ది లీజ్ ఎంతో అది కనుక్కో, అది వాళ్ళే ఇచ్చేస్తారు. అదొక 10,50,000 ఉంది. ఈ రెండింటిలో విచ్ ఎవర్ ఈజ్ లోవర్, ఎంత, 10 lakhs. నౌ ద లెస్సీ హ్యాస్ టు రికగ్నైజ్ ఎసెట్ అండ్ లీజ్ లయబిలిటీ ఎట్ 10 lakhs. ఎంట్రీ ఏమని రాసుకుంటాడు దానికి, ఎసెట్ ఆన్ లీజ్ అకౌంట్ ఎట్ ఆర్ 10 lakhs టు లెస్సర్ ఆర్ లీజ్ లయబిలిటీ అకౌంట్ 10 lakhs. ఒకవేళ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్ కనుక 9,20,000 వచ్చింది. ఓకేనా అన్న, అప్పుడు 9,20,000కి అర్థమవుతున్నానన్న. సో ఏ తక్కువ ఉంటుంది, లేదు ప్రెజెంట్ వాల్యూ 10 lakhs ఉంది కానీ ఫేర్ వాల్యూ 9 lakhs ఉంది. ఇప్పుడు ఎంతకి, 9 lakhs రికగ్నైజ్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్ అన్న? సో ద లెస్సీ హ్యాస్ టు రికగ్నైజ్ ది ఎసెట్ అండ్ లయబిలిటీ ఇన్ హిస్ బుక్స్ ఎట్ ద లోవర్ ఆఫ్ ది ఫాలోయింగ్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ అండ్ నెక్స్ట్ వన్ fair value of the asset at the inception of the lease. చూడండి, recognition of asset on lease and lease liability at the inception of the lease yet ఏంటంటే ఇది lower of the following two, present value of minimum lease payments of lessee or fair value of asset at the inception of the lease whichever is lower. మరి present value కనుక్కోవాలి అంటే we need a discounting factor. ఆ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఏం తీసుకోవాలయ్యా అంటే ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్ తీసుకోవాలి. అదేంటి ఇందాక చూసాం. ఒకవేళ అది కనుక్కోవటం కుదరలేదే అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ కనుక్కునే ఇన్ఫర్మేషన్ లేదు, అటువంటిప్పుడు మనం ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్ని కనుక్కోలేము. ఎందుకని, ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్ ఈజ్ ఏ రేట్ ఎట్ విచ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్ ఆఫ్ లెస్సార్, మినిమం లీజ్ పేమెంట్ ఆఫ్ లెస్సార్, లెస్సీ కాదు, minimum lease payment of lessor plus present value of unguaranteed residual value. Present value of minimum lease payment of lessor plus present value of unguaranteed residual value is equal to fair value of the asset. ఇప్పుడు ఒకవేళ ప్రాబ్లంలో కనుక అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ కనుక్కోలేకపోతున్నామే అనుకోండి, లేదా వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వలేకపోయామే అనుకోండి, అటువంటిప్పుడు మనం ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్ కనుక్కోలేము. ఆ సందర్భాల్లో అంట లెస్సీ యొక్క ఇంక్రిమెంటల్ బారోయింగ్ కాస్ట్ రేట్, ఇంక్రిమెంటల్ బారోయింగ్ కాస్ట్ రేట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోమన్నారు. ఇంక్రిమెంటల్ బారోయింగ్ కాస్ట్ అంటే ఇప్పుడు ఎసెట్ కాస్ట్ ఎంత ఉంది, 10 lakhs. నువ్వు 10 lakhs పెట్టి ఎసెట్ కొనుక్కోకుండా లీజుకి తెచ్చుకుంటున్నావు కదా, అలా కాకుండా ఈ ఎసెట్ కొనుక్కోవడానికి కావాల్సిన 10 lakhsని కనుక ప్రస్తుతం నువ్వు బారో చేసినట్లయితే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర బారో చేసి ఉండేవాడివి, దాన్ని మనం ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ ఆఫ్ లెస్సీ అంటాం. ఎప్పుడు వాడాలి అది, ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేనప్పుడు లేదా దాన్ని కనుక్కోలేనప్పుడు యూ కెన్ యూజ్ ఏంటి, ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ ఆఫ్ లెస్సీ ఫర్ డిస్కౌంటింగ్. ఓకేనా? ఫర్ కంప్యూటింగ్ ప్రెజెంట్ వాల్యూ వీ హ్యావ్ టు కన్సిడర్ ఐఆర్ఆర్ అంటే ఇక్కడ ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్ అన్న. ఇఫ్ ఐఆర్ఆర్ కెనాట్ బి కంప్యూటెడ్ దెన్ యూజ్ ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ ఆఫ్ లెస్సీ. వెరీ గుడ్, ఇంపార్టెంట్ నాన్న. దీని మీద ఒక ప్రాబ్లం మనం చూద్దాం, అలాగే చేద్దాం. చూడండి నాన్న, ఇవి ఎగ్జామ్కి ఎక్కువ అడుగుతుంటారు, చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. ఎస్క్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ టేకెన్ మెషినరీ ఆన్ లీజ్ ఫ్రమ్ ఎస్కే లిమిటెడ్. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ యాజ్ అండర్. చూద్దాం.
లీజ్ టర్మ్ హౌ మెనీ ఇయర్స్ నాన్న 4 years. ఫేర్ వాల్యూ ఎట్ ఇన్సెప్షన్ ఆఫ్ లీజ్ 20 lakhs. లీజ్ రెంట్ rupees 6,25,000 per annum at the end of the year. Guaranteed residual value ఎంత నాన్న 1,25,000 జిఆర్బి ఇచ్చేసాడు. ఎక్స్పెక్టెడ్ రెసిడ్యువల్ వాల్యూ 3,75,000. ఇప్పుడు మనకి అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ కనుక్కోవచ్చు కదా. ఎంతది 3,75,000 minus 1,25,000, remaining 2,50,000 is the unguaranteed residual value. Calculate the implicit rate of interest in lease and value of machinery and lease liability as per AS 19. ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇవ్వలేదు, ఇంప్లిసిట్ రేట్ ఇవ్వలేదు. ఇంప్లిసిట్ రేట్ ఇవ్వకపోతే మనం ఏం చేయాలి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అప్లై చేయాలి. ఏ రేటు దగ్గర అయితే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్ ఆఫ్ లెస్సారు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 20 lakhs అవుతుందో, ఫేర్ వాల్యూ అవుతుందో, ఆ రేటే ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట. చూద్దాం నాన్న ఒకసారి మనం ఇది ఎనాలసిస్. సో రిక్వైర్డ్ ఏం కనుక్కోవాలి ముందర మనం, ఇంప్లిసిట్ రేట్. ఇంప్లిసిట్ రేట్ కావాలంటే మనకి ఏమేం కావాలి, 3 ఎలిమెంట్స్ కావాలి. ఫస్ట్ వన్ ఏంటి మనకి, అది ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్. దట్ ఈస్ గివెన్. హౌ మచ్ ఈస్ దట్, 20 lakhs. ఇంకా మనకి ఏం కావాలి, మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్ కావాలి. లెస్సీ కాదు నాన్న, ఇక్కడ లెస్సార్ అంటే మనకు తెలిసినవేగా, లీజ్ రెంటల్స్. అవునా కాదు నాన్న, టోటల్ లీజ్ రెంటల్స్ ఎంతో మనకు కావాలి. లీజ్ రెంటల్స్ ఇచ్చాడుగా, ఎవ్రీ ఇయర్ ఎంత అని చెప్పాడు ఇక్కడ మనకి 6 lakhs లీజ్ రెంటల్స్ ప్లస్ ఇంకేంటన్నా జిఆర్వి, ఇంత మటుకే వస్తుంది. మినిమం లీజ్ పేమెంట్ ఆఫ్ లెస్సార్ అంటే ఈ రెండు మనకు ఉన్నాయి. లీజ్ రెంటల్స్ చెప్పారంత 6,25,000 అని చెప్పారు, జిఆర్వి 1,25,000 అని చెప్పి ప్రాబ్లంలో చెప్పేశారు. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంకా ఏంటి మనకి, నెక్స్ట్ వన్ వచ్చేసి అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. అది మనం కనుక్కోవచ్చు ఎట్లాగా, 3,75,000 టోటల్ రెసిడ్యువల్ వాల్యూ మైనస్ దాంట్లో గ్యారంటీడ్ 1,25,000, రిమైనింగ్ మనకి 2,50,000 ఈజ్ నథింగ్ బట్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చూసుకుంటా వెళ్దాం అన్న. ఏ రేటు దగ్గర అయితే ఇవి రెండు కలుపుకొని దేనికి ఈక్వల్ కావాలట, దీనికి ఈక్వల్ కావాలి. ఏ రేటు దగ్గర మనం చెక్ చేద్దాం. ఓకే, చూద్దాం. ఇయర్ క్యాష్ ఫ్లోస్ ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ ఆఫ్, ఫస్ట్ ఒక 10% తీసుకుందాం. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎంతో చెక్ చేసుకుందాం ఒకసారి. ఇయర్లోనన్నా, ఏది ఇయర్ బిగినింగ్ కాదు కదా మనకి. వేటి మనం ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్. మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్ అంటే 2 ఎలిమెంట్స్. ఏమేంటి మనకి అవి, లీజ్ రెంటల్స్ అలాగే జిఆర్వి. వాటితో పాటుగా ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూని కూడా మనం కనుక్కోవాలి. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ 1 to హౌ మెనీ ఇయర్స్ అని మనకి ఇక్కడ 4 years అయినా ప్రాబ్లం మొత్తం 4 years అని చెప్పాడు. ఎంత ఎవ్రీ ఇయర్ మనకి 6,25,000 ఈక్వలే కదా అన్నీ మనకి. సో 1 to 4 years 6,25,000. ఓకేనా అన్న. నెక్స్ట్ 4th ఇయర్లో మళ్ళీ 2 ఉన్నాయి మనకి. జిఆర్బి ఉంది,
జిఆర్వి నాన్న 4th ఇయర్లో జిఆర్వి అర్థం కావడం కోసం విడిగా రాస్తున్నాను. జిఆర్వి 1,25,000. ఇవి రెండు కలిపితే మనకి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్ అవుతుంది. ఇదే కాకుండా మళ్ళీ 4th ఇయర్లో ఇంకోటి కూడా ఉంది, అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. అదెంతంట 2,50,000. అర్థం కావడం కోసం విడివిడిగా రాస్తున్నాను. ఓకే, 10% దగ్గర మనం చూద్దాం ఇప్పుడు. 1/1.1 ముందు 4th ఇయర్కి నాన్న 0.683. అన్నీ కలిపితే 3.169. సో ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 6,25,000 into 3.169 is equal to 19,80,625. అలాగే 1,25,000 into 0.683. How much is this? 85,375. అలాగే 2,50,000 into 0.683. How much is this? 1,70,750. చూద్దాం నన్ను ఎంత వచ్చాయో చెక్ చేద్దాం ఒకసారి మనం. ఇవన్నీ కలిపితే $22,00,000 $36,675. కానీ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎంత నాన్న? 20 lakhs. ఏ రేటు దగ్గర అయితే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 20 lakhs అవుతాయో ఆ రేటు మనకేమవుతుంది? ఇంప్లిసిట్ రేట్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 10% దగ్గర మనకి 22,36,675 అయ్యాయి, కానీ 20 lakhs కాల. ఇంకా మనకేంటి? ప్రజెంట్ వాల్యూ తగ్గాలి. ప్రజెంట్ వాల్యూ తగ్గాలంటే డిస్కౌంట్ రేట్ పెరగాలి. అందుకని మనం ఈసారి డిస్కౌంట్ రేట్ 15% తీసుకుందాం. నెక్స్ట్ %15 టెస్ట్ చేద్దాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉన్నాను. 15% దగ్గర అంటే 1/1.15. అందులో 4th ఇయర్కి 572. ఇప్పుడు 4 yearsకి క్యుములేటివ్ 2.855. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 625 into 2.855 is equal to 17,84,375. Next 1,25,000 into 0.572 71,500. అలాగే 2,50,000 into 0.572 is equal to 1,43,000. అన్నీ కలిపితే ఎంతైనా చెక్ చేద్దాం. ఎంత ఒకసారి ప్లస్ 19 lakhs 98,875. ఓ రకంగా ఇది అప్రాక్సిమేషన్ మనకి 15% దగ్గరకు వచ్చేసి 20 lakhs సమానం అయిపోయింది కదా నాన్న. తీసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనం ఎంత 15% అని తీసుకోవచ్చు మనం. ఓకే,
ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. 20 lakhs దాదాపుగా సమానంగానే ఉంది ఇది మనకి, అందుకని దీన్ని మనం తీసుకోవచ్చు 15% అప్రాక్సిమేషన్. అయినా సరే మన కాన్సెప్ట్ అర్థం కావాలి కదా, ఎలా కనుక్కుందాం మనకు గుర్తుందిగా, టైమ్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఎలా కనుక్కుంటాం. $22 lakhs అంటే మనకి ఇప్పుడు డిస్కౌంట్ రేటు 5% పెరిగితే నాన్న ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎంత తగ్గాయో చూద్దాం. ఎంత తగ్గాయి? 22,36,675 మైనస్ 19,98,875 దట్ ఈక్వల్ టు ఎంత? 2,37,800. 5% డిస్కౌంట్ రేట్ పెరిగితే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 2,37,800 తగ్గింది. ఓకే, కానీ నాకు తగ్గాల్సింది 22,36,675 నుంచి 20 lakhsకి. అంటే ఎంత తగ్గాలి? 2,36,675 తగ్గాలి. అప్పుడు ఎంతో చూద్దాం. 2,36,675 తగ్గాలి అంటే ఎంత డిస్కౌంట్ రేట్ పెరగాలి? దట్ ఈక్వల్ టు ఏమైపోతున్నాను మనకు అప్పుడు 2,37,800 తగ్గాలంటేనేమో 5% పెరిగిందా, మరి 2,36,675కి ఎంత? 2,36,675 ఇంటూ 5 డివైడెడ్ బై 2,37,800 దట్ ఈక్వల్ టు how much is that? 4.98% అంటే అప్రాక్సిమేషన్. సో 10% నుంచి 4.98% పెరిగితే అప్పుడు ఏమైపోతున్నాను మనకి ఇంప్లిసిట్ రేట్ అన్నది ఈజ్ ఈక్వల్ టు 10% ప్లస్ 4.98%. అయితే దీన్ని మనం అప్రాక్సిమేట్ దట్ ఈక్వల్ టు ఎంత వస్తుందన్న 14.98%. చెప్పానుగా ఇందా దాదాపు 15% అని. క్లాస్ రూమ్ పర్పస్ కోసం నేను రౌండ్ ఆఫ్ చేసి ఎంతగా తీసుకుందామంటే 15%కి. సార్ డైరెక్ట్గా అక్కడే తీసుకోవచ్చు కదంటే లేదు, దాని కాన్సెప్ట్ అర్థం కావడం కోసం మనం చేయించినటువంటిది. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ ఎగ్జామ్లో ఇదంతా రాయాల్సిన అవసరం లేదు మనకి, ఇది మనకి కాన్సెప్ట్ మాత్రమే. ఏది? ఇదంతా వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎగ్జామ్లో అయితే డైరెక్ట్ ఇది కూడా అక్కర్లేదు నాన్న. ఎగ్జామ్లో డైరెక్ట్గా ఏమని రాయొచ్చయ్యా అంటే కాన్సెప్ట్ మనకు తెలుసు కాబట్టి ఐఆర్ఆర్ లేదా ఇంప్లిసిట్ రేట్ ఇజ్ ఈక్వల్ టు 10% నుంచి మనం స్టార్ట్ అయ్యాం కదా, ఆ రేంజ్లోనే ఉంది కాబట్టి 10% ప్లస్. ఓకేనా అన్న? మనం ఏం చేసాం, ఈ డిఫరెన్స్ ఎలా వచ్చింది? 2 lakhsకి దానికి వచ్చిన డిఫరెన్స్ 22,36,675 మైనస్ ఫెయిర్ వాల్యూ 20 lakhs డివైడెడ్ బై 22,36,675 మైనస్ 15% దగ్గర వచ్చినటువంటిది మనకి ఎంత? అది మనకి 19,98,875 ఇంటూ 5 అని వేస్తే సరిపోతుంది. క్లియర్ నాన్న? దట్ ఈక్వల్ టు 14.98%, అప్రాక్సిమేషన్ 15%. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ దాకా కాపీ చేయండి నాన్న. సొల్యూషన్ ఇది. దీనికి ఏమైనా హెడ్డింగ్ పెట్టుకుంటారు? కంప్యూటేషన్ ఆఫ్ implicit rate.
కంప్యూటేషన్ ఆఫ్ ఇంప్లిసిట్ రేట్. కాపీ చేయండి ఇది. బాక్స్లో పెట్టింది నాన్న, అది ఓన్లీ మీకు అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. ఎగ్జామ్లో అదంతా వేస్తా, టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐఆర్ఆర్ కనుక్కున్నట్లే నాన్న, ఫార్ములా మనకి తెలుసు ఆల్రెడీ, బేసిక్ ఫార్ములాస్. ఓకే, సో ఇది మనకి పార్ట్ 1 నాన్న. ఇంకా ఒకటి కనుక్కోమని చెప్పాడు మనకి. ఏంటంటే నెక్స్ట్ వన్ మనకి ఇంకా కంప్యూట్ ది ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కాదు, వాల్యూ ఆఫ్ మెషినరీ అండ్ లీజ్ లయబిలిటీ కూడా అడిగాడు. లెస్సీ బుక్స్లో నాన్న, లీజ్ లయబిలిటీ అంటే లెస్సీ బుక్స్ అని. సరే, ఎవరి బుక్స్లో చెప్పలేదు అనుకోకూడదు, లీజ్ లయబిలిటీ అంటే లెస్సీ బుక్స్. ఎలా నాన్న? వీ హ్యావ్ టు రికగ్నైజ్ అట్ ద లోవర్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 అని చదివాం, గుర్తుందో లేదు? ఏంటి అది? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సీ. నెక్స్ట్ వన్ అన్న 2. Computation of value of machinery and lease liability. రెండు ఒకటే కదా నాన్న? చూద్దాం అసలు ఏమేమి తెలియాలి మనకి. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సీ తెలియాలి. లెస్సీ మినిమం లీజ్ పేమెంట్స్ అంటే రెండే, టోటల్ లీజ్ రెంటల్స్ ఉన్నాయి కదా, వాటి ప్రెజెంట్ వాల్యూ, అలాగే గ్యారంటీ గివెన్ బై లెస్సీ ఉంది కదా 1,25,000, దానికి సంబంధించినటువంటి ప్రెజెంట్ వాల్యూ. దాన్ని దేంతో కంపేర్ చేయాలి మనం? ఫేర్ వాల్యూ ఆఫ్ ది అసెట్తో కంపేర్ చేయాలి. విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఫస్ట్ వన్ చూద్దాం. ఏ, fair value of asset at the inception of the lease. How much is that? 20 lakhs. B, present value of minimum lease payments of lessee. దీన్ని ఎలా కనుక్కుందా నాన్న? లెస్సీకి 2 అన్న సంగతి మనకు తెలుసు. ఏమేంటివి? లీజ్ రెంటల్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసేసి గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. వీటిలో లీజ్ రెంటల్స్ ఏమో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఒకే అమౌంట్ పే చేస్తున్నాడు, అందుకని మళ్ళీ సపరేట్గా వర్కింగ్ నోట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 6,20,000 ఎంత అన్నది మనకి? 6,25,000కి మనం 4 ఇయర్స్ 15% దగ్గర మనం కనుక్కున్నాం కదా ఇప్పుడు మనం. దాని ప్రకారం ప్రజెంట్ వాల్యూ క్యుములేటివ్ ఫ్యాక్టర్ అప్లై చేద్దాం. అలాగే ఈ జిఆర్వి ప్లే చేసేది తను గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ పే చేయాల్సింది 4th ఇయర్ ఎండింగ్లో కాబట్టి దానికేమో 4th ఇయర్ టైం వాల్యూ ఫ్యాక్టర్ తీసుకుందాం, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ తీసుకుందాం. సో ఎలా కనుక్కోవచ్చు ఇప్పుడు మనం దీన్ని? $6,25,000 ఇంటూ దీనికి సంబంధించినటువంటి 4 ఇయర్స్ క్యుములేటివ్ ఫ్యాక్టర్ అంతా కంప్యూట్ చేద్దాం. ప్లస్ దాంతోపాటుగా నెక్స్ట్ ఏంటి మళ్ళీ మనకి? ఇయర్ 4th ఇయర్ ఎండింగ్లో పే చేయాల్సినటువంటి 1,25,000, దానిది కూడా ఎంతో కంప్యూట్ చేద్దాం నాన్న మనం. సో 15% దగ్గర 4 ఇయర్స్కి నాన్న 1/1.15. ముందు 4th ఇయర్కి ఇది 0.572. సో 4 ఇయర్స్కి క్యుములేటివ్ అయితేనేమో 2.855. ఓకే,
ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు ఇది. $18,55,875 ఇది. ఓకే నాన్న. $18,55,875. నెక్స్ట్ సి, వాల్యూ ఆఫ్ మెషినరీ. అండ్ లీజ్ లయబిలిటీ. ఏమనుకోవచ్చు మనం దీన్ని? లోవర్ ఆఫ్ ఏ అండ్ బి. సో లోవర్ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఎంత వచ్చిందని మనకి ఇప్పుడు? 18,55,875. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ ది మెషినరీ. దీనికి ఎంట్రీ రాయమంటే ఏమని రాస్తాడు? ఎసెట్ ఆన్ లీజ్, మెషినరీ అకౌంట్ డెటార్ 18,55,875 టు లెస్సార్ ఆర్ లీజ్ లయబిలిటీ అకౌంట్ 18,55,875 బీయింగ్ asset taken on lease. That's it. ఓకే నాన్న, ఇది కూడా ఒకసారి రాసుకోండి. పార్ట్ 2. ఇవి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ నాన్న, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. మనకి ఇక్కడ చూస్తున్నాం కదా 6,25,000 ఇట్లా ఉన్నాయి చూసారా? ఇవి కనుక ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అయితే, ఈ లీజ్ రెంటల్స్ ఎవ్రీ ఇయర్ సేమ్గా ఉంటే కనుక ఎగ్జామ్ ఇలా చేసుకోండి. మళ్ళీ వర్కింగ్ నోట్ వెళ్ళి టేబుల్ వేసుకొని టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయండి. అలా కాకుండా ఇవి కనుక మనకి డిఫరెంట్ కనుక ఉన్నట్లయితే ఎవ్రీ ఇయర్, అటువంటి సందర్భాల్లో మాత్రం మనం ఏం చేయాలంటే దాన్ని వర్కింగ్ నోట్ వేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, ఇట్స్ అప్ టు యూ. లేదా అక్కడైనా చూపించుకోవచ్చు. ఎగ్జామ్లో టైం సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం దీని మీద. సో ఫినాన్స్ లీజ్ అయ్యండి లెస్సీ బుక్స్లో ఇప్పుడు మనం ఎట్లాగా ఆ అసెట్ని ఎంత రికగ్నైజ్ చేయాలి, లీజ్ లయబిలిటీని ఎంతకి రికగ్నైజ్ చేయాలి అన్న సంగతి చూసాం. ఇంకొక ప్రాబ్లం చూద్దాం వీటికి సంబంధించి. ఈ ప్రాబ్లంలో మనకి ఆ లీజ్ రెంటల్స్ ఉన్నాయి చూసావా, వాటిని ఎలా బైఫర్కేట్ చేయాలి, టువార్డ్స్ లయబిలిటీ ఎంత, అలాగే దాంట్లో ఫైనాన్స్ ఛార్జ్ అది ఇంట్రెస్ట్ ఎంత అన్నది కూడా చూద్దాం. ఇక్కడితో ఒక పార్ట్ కంప్లీట్ చేద్దాం మనకి. తర్వాత నెక్స్ట్ పార్ట్లో మనం ఏం చేద్దామంటే బుక్స్ ఆఫ్ లెస్సార్ చూద్దాం. అలాగే ఆపరేటింగ్ లీజ్ చాలా చిన్నది నాన్న. అలాగే సేల్ అండ్ లీజ్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్ అని ఇంకోటి ఉంటుంది, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ దాకా మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే నెక్స్ట్ పార్ట్ అంత ఈజీగా ఉంటుంది. కంటిన్యూ చేసుకుంటా వెళ్ళామే అనుకోండి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి, తర్వాత నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. ఇంకొక ప్రాబ్లం ఉంది, అది కూడా చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 5. ఆర్ లిమిటెడ్ లెస్సీ acquired a machinery on lease from S Limited, lessor, on January 1st, 2001. The lease term covers the entire economic life of the machinery, that is 3 years. సో ఖచ్చితంగా ఇది మనకి ఏమవుతుంది, ఏ ఒక్క ఇండికేషన్ ఉన్నా కూడా మనకి ఇది ఫైనాన్స్ లీజే. ఇట్స్ ఏ ఫైనాన్స్ లీజ్. ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద మెషినరీ ఆన్ January 1, 2001 ఈజ్ ₹3,50,000. The lease agreement requires the lessee to pay an amount of ₹1,50,000 per year beginning from December 31st, 2001, beginning from the end of the first year. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి మనకి ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ అవుతాయట నాన్న. The lessee has guaranteed a residual value of 11,400 on December 31st, 2003 to the lessor. ఆ లీజ్ పీరియడ్ చివరిలో గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ బై లెస్సీ కూడా ఇచ్చారు. The lessor, however, estimates that the machinery will have a salvage value of only 10,000 on December 31st, 2003. 11,400 వాడు గ్యారంటీ ఇస్తే లెస్సార్ ఏమో 10,000 ఉంటుందేమో అనుకుంటున్నాడంట. నీకెందుకు
10,000 ఉంటే 11,400 నీకు ఇస్తాడు. ఒకవేళ అది కనుక 10,000 కంటే ఎక్కువ ఉందని 11,400 కంటే ఎక్కువ ఉందని చెప్పి ఎస్టిమేట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఇంకో కాన్సెప్ట్ వస్తుంది మనకి. ఏంటది? అన్‌గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. ఇప్పుడు కాదు, ఇప్పుడు మినిమం మనకి హ్యాపీగా 11,400 వస్తుంది కాబట్టి దాన్నే లెక్కలోకి తీసుకోవాలి. ఈ 10,000 లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. The implicit rate of interest is 15% per annum. Compute the value of machinery to be recognized by the lessee and also the finance charges every year on the basis of AS 19. మనం పే చేస్తున్నటువంటి 1,50,000లో ఫైనాన్స్ ఛార్జ్ ఎంత, రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ ఎంత, దాన్ని కూడా మనం చూద్దాం ఈ ప్రాబ్లంలో. ఓకేనా అన్న? వెరీ గుడ్. సో చూద్దాం నాన్న. ఫస్ట్ ఏం కంప్యూట్ చేయాలి మనం? కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ మెషినరీ అండ్ లీజ్ లయబిలిటీ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ. 2, ఫేర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్ ఆర్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సీ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఫేర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎంత ఉందా మనకి ప్రాబ్లంలో? 3,50,000. సో ఫస్ట్ అది రాసేద్దాం. ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ 3,50,000. క్లియర్. ఇంకా ఏం కనుక్కోవాలి మనం ఇప్పుడు? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సీ. దానికి మనకు 2 ఇచ్చాడు. ఏమేంటివి? ఎవ్రీ ఇయర్ ఈక్వల్ క్యాష్ ఫ్లోస్ 1,50,000 పే చేయాలంటున్నాడు 3 ఇయర్స్కి. అలాగే థర్డ్ ఇయర్ ఎండింగ్లో మళ్ళీ ఎంత పే చేస్తున్నా అంటే జిఆర్వి బై లెస్సీ. జిఆర్వి బై లెస్సీ కూడా మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సీ కిందకు వస్తుంది. ఎంతది? 11,400. ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్ ఇచ్చాడు. ఎంతది? 15% పర్ యానం. సో ఏం చేద్దాం ఇప్పుడు దీనికి సంబంధించి? $1,50,000 ఇంటూ ఆ రేట్ ఎంత కొనుక్కొని వేద్దాం నాన్న, ప్లస్ థర్డ్ ఇయర్లో ఎంత ఇస్తున్నాడు? జిఆర్వి 11,400 ఇంటూ దానికి సంబంధించిన రేట్ కూడా కొనుక్కొని ఇక్కడ వేద్దాం. రేట్ ఎంత అని చెప్పాడు నాన్న మనకి? అది రేట్ మనకి 15% అని చెప్పాడు. చూద్దాం. 1/1.15 ముందు థర్డ్ ఇయర్కి నాన్న 0.65658. 3 ఇయర్స్కి క్యూములేటివ్ ఫ్యాక్టర్ 2.283. ఇప్పుడు దీన్ని కంప్యూట్ చేద్దాం మనం. ఎలా వచ్చింది ఇప్పుడు మనకి? ఇది 1,50,000 ఇంటూ 2.283, అలాగే 11,400 ఇంటూ 0.658, అది ఎం ప్లస్ 2 కలిపితే నాన్న 3,49,951 వచ్చింది. సరే, అర్థం కావడం కోసం అదే రాద్దాం. కానీ యాక్చువల్గా ఏంటంటే మనం తీసుకున్నటువంటి 4 డెసిమల్స్ 3 డెసిమల్స్ తీసుకున్నాం కదా, అందుకని లేకపోతే ఇది కూడా 3,50,000 వచ్చేది. అందుకని 3,50,000 తీసుకున్నా పర్లేదు, కానీ అర్థం కావడం కోసం 3,49,950. ఇప్పుడు వాల్యూ ఆఫ్ మెషినరీ అండ్ లీజ్ లయబిలిటీ అంటే ఏంటి? లోవర్ ఆఫ్ దీస్ 2 అని చెప్పుకున్నాం మనం. లోవర్ ఆఫ్ దీస్ 2, లోవర్ ఆఫ్ ఏ అండ్ బి. ఎంత మనకి ఇది? 3,50,000 ఆర్ 3,49,950, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. అప్రాక్సిమేషన్ 3,50,000 అయినా పర్లా, అర్థం కావడం కోసం ఎగ్జాక్ట్గా రాశాను 3,49,950. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి ఒక ఎంట్రీ పాస్ చేసుకుంటాం. అడిగితే ఎంట్రీ ఏంటి? మెషినరీ ఆన్ లీజ్ ఆర్ ఎసెట్ ఆన్ లీజ్ అకౌంటెడ్ ఆర్ టు లెస్సార్ 3,49,950. వెరీ గుడ్. ఇప్పుడు మన బుక్స్లో ఓపెనింగ్ రికగ్నైజ్ చేసిన లయబిలిటీ ఎంత? ఇది లయబిలిటీ మనకి. హౌ మచ్ ఇస్ దట్? 3,49,950. చూద్దాం నాన్న. ఇప్పుడు దీంట్లో ఈ అమౌంట్లో మనకి ఇప్పుడు 1,50,000 ఎవ్రీ ఇయర్ పే చేస్తున్నాం కదా, దాంట్లో ఫైనాన్స్ ఛార్జ్ ఎంత, అట్లాగే రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ ఎంత చెక్ చేద్దాం మనం. నెక్స్ట్ సెకండ్ పార్ట్ నాన్న. ఇది
computation of finance charge for each year. For each year. Year opening liability, annual lease rentals, interest or finance charge, reduction of liability, then closing balance, closing liability. నెంబరింగ్ ఇచ్చుకుందాం అర్థం కావడం కోసం నీట్గా. నెంబరింగ్ ఇది 1 2 3 4 ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ లైబిలిటీ ఎంతైతే ఉందో దాని మీద 15% కాబట్టి 2 ఇంటూ 15%. నెక్స్ట్ ఇది 5. యాన్యువల్ లీజ్ రెంట్లు ఎంతైతే పే చేస్తున్నావో దాంట్లో ఇంట్రెస్ట్ పోను, మిగిలిందే రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ. అంటే దీనికి ఏమైనా వస్తున్నాం, 5 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 4, లాస్ట్ వన్ అన్న 6, దిస్ ఈక్వల్ టు క్లోజింగ్ లయబిలిటీ. ఓపెనింగ్ లయబిలిటీలో నుంచి రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ ఎంత తగ్గిందో ప్రిన్సిపల్ రీపేమెంట్ ఎంత ఉందో తీసేస్తే వచ్చేది మనకి క్లోజింగ్ లయబిలిటీ. అంటే 6 ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది మనకి ఇప్పుడు 2 మైనస్ 5. కొంచెం నా రైటింగ్ హారిబుల్గా ఉంటుందా, ప్లీజ్ బేర్ దట్, తప్పదు మీకు. అందుకే మీకు అర్థం కావడం కోసం డిఫరెంట్ కలర్స్ వాడుతూ ఉన్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. ఓకే, చూద్దాం ఇప్పుడు 1 by 1. ఇయర్ 1 అన్న ఫస్ట్ మనకంతా ఈక్వలే కదా మనకి, అవునా కాదా? అందుకని ఏం చేసుకోవచ్చు, మనం ఫస్ట్ ఇయర్ 1లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇంతకుముందు మనం రికగ్నైజ్ చేసాం కదా, ఎంతది మనకి 3,49,950. ఎంట్రీ కూడా రాసుంటాం, మెషినరీ అకౌంట్ డేటా టు లెస్సర్ లేదా లీజ్ లయబిలిటీ. అంటే బుక్స్లో లీజ్ లయబిలిటీ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా 3,49,950నే. ఇయర్ 1లో ఓపెనింగ్ లయబిలిటీ 3,49,950. యాన్యువల్ లీజ్ రెంటల్స్ పే చేసింది 1,50,000. ఓకే, ఇంట్రెస్ట్ ఎంత రానా ఇప్పుడు 3,49,950 ఇంటూ 15%. హౌ మచ్ ఈస్ దట్? 52,493. సో 1,50,000లో నుంచి ఇప్పుడు ఇంట్రెస్ట్ మనకి 52,493 వెళ్ళిపోతే ప్రిన్సిపల్ రీపేమెంట్ ఎంత ఉన్నట్లు మనకి 97,507. 97,507. ఓకేనా? 3,49,950 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే కరెంట్ ఇయర్ పే చేసిన 1,50,000లో 97,507 ప్రిన్సిపల్ రీపేమెంట్ అయితే ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 3,49,950 మైనస్ 97,507, 2,52,443. ఇది నెక్స్ట్ ఇయర్కి మనకి ఏమవుతుందన్న, మనకి ఇది ఇయర్ 2కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అయిపోతుంది 2,52,443. మళ్ళీ ఇయర్ 2లో ఎంత పే చేశాడు? 1,50,000. దీంట్లో ఇంట్రెస్ట్ ఎంత? ఈ 2,52,443 మీద 15%. హౌ మచ్ ఈజ్ దట్?
37,866. రిడక్షన్ ఆఫ్ లైబిలిటీ ఎంత ఉంది? 1,50,000లో ఇంట్రెస్ట్ పోతే మిగిలిందంతా ప్రిన్సిపల్ రీపేమెంట్ 1,12,134. ఓకే, సో క్లోజింగ్ లైబిలిటీ ఎంత ఉందో ఇప్పుడు చెక్ చేద్దాం. మైనస్ 2,50,443లోంచి తీసేస్తే మనం 1,40,309. This becomes opening liability for third year. 1,40,309. నాన్న లాస్ట్ ఇయర్లో పే చేసేది 1,50,000 మాత్రమే కాదు నాన్న, 1,61,400. అంతేనా? ఎందుకని? ఈ 1,50,000 కాదు, లాస్ట్ ఇయర్లో వాడు పే చేసేది రెసిడ్యువల్ వాల్యూ కోసం ఇచ్చిన గ్యారంటీ కూడా రెండు కలుపుకొని ఎంత ఇప్పుడు? 1,61,400. 1,61,400. అయితే లాస్ట్ ఇయర్లో నాన్న ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా ఇంట్రెస్ట్ రేట్ అప్లై చేయకూడదు నాన్న. దాని బదులుగా ఏం చేసుకుంటామంటే, ఇక లాస్ట్ ఇయర్లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమీ ఉండదు, నిల్ అయిపోతుంది ఇది. అవునా కాదా? ఇది నిల్ అవ్వాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో ఇదంతా రీపేమెంట్ జరిగితే కానీ ఇది నిల్ అవ్వదు. అందుకని రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ మనం ఏం చేస్తాం? 1,40,309 ఇక్కడ రాసేసుకుంటాం. అదంతా కూడా రీపేమెంట్ అయినట్లే. ఇక ఇప్పుడు వాడు పే చేసిన 1,61,400లో నుంచి ఈ 1,40,309 మొత్తం తీసేస్తే మిగిలింది ఏదైతే ఉందో అది మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇంట్రెస్ట్ అవుతుందానా? లాస్ట్ ఇయర్కి ఎప్పుడు కూడా ఈ విధంగా కంప్యూట్ చేసుకుంటాం మనం. క్లియర్? ఎంతో మనం చూద్దాం బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇప్పుడు. 1,61,400 minus 1,40,309. How much is that? 21,091. లాస్ట్ ఇయర్ ఎలా కనుక్కోవాలంటే ఇంట్రెస్ట్ రేట్ అప్లై చేసి అనుకున్నాను, మళ్ళీ చివరిలో క్లోజింగ్ లయబిలిటీ కొంత కనపడుతుంది, ఎంతో కొంత. అందుకని ఫస్ట్ ఏం చేయాలంటే క్లోజింగ్ లయబిలిటీ ఏమీ ఉండదు. క్లోజింగ్ లయబిలిటీ ఏమీ ఉండదు అనుకుంటే ఓపెనింగ్ లయబిలిటీ ఎంతైతే ఉందో అదంతా రీపే చేశాడు. అందుకే యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఓపెనింగ్ లయబిలిటీ మొత్తాన్ని ముందు రీపేమెంట్ అని రాసుకుంటాం. ఇప్పుడు యాక్చువల్గా పే చేసిన 1,61,400కి ఈ 1,40,309కి ఉన్న డిఫరెన్స్ మొత్తాన్ని మనం ఇంట్రెస్ట్గా ట్రీట్ చేయాలి. దిస్ ఈజ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ నాన్న మనకి లాస్ట్ ఇయర్లో. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు కంప్యూట్ ఫైనాన్స్ ఛార్జ్ ఇన్ కేస్ ఆఫ్ లీజ్. ఓకే నాన్న, ఇది కూడా ఒకసారి రాసుకోండి. ఇక్కడతో మనం పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నట్టు. వీటికి కావాలని ఆన్సర్స్ మెటీరియల్ ఇవ్వలేదు నాన్న, చెయ్యండి, చేయాల్సినవి చూసేవి కాదు. ఆడిట్ చేయడానికి చాలా టైం ఉంది, ఇప్పుడు ఆడిట్ చేయకండి. వాచింగ్ వెరిఫికేషన్స్ కుదరవు, నాట్ పర్మిటెడ్. ఓకే, మీరు చక్కగా పాస్ చేసుకొని చూసుకోండి. మీరు చేస్తా కంపేర్ చేయండి, దయచేసి కాపీ పేస్ట్ ఎప్పుడు చేయకండి ప్రాబ్లమ్స్ని. ఓకేనా? మీరు ఎంత బాగా చేస్తే ఎగ్జామ్లో మీకు అంత బెనిఫిట్ అవుతుంది. అది క్లియర్? వెరీ గుడ్. ఇక్కడ దాకా ఏం చూసామో సార్ ఫాస్ట్గా చూద్దాం. చూడనా, లీజ్ మీన్స్ లీజ్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ లెస్సార్ అండ్ లెస్సీ వేర్ బై ద లెస్సార్ ట్రాన్స్ఫర్ ఎ రైట్ టు యూజ్ ద ఎసెట్ టు ద లెస్సీ ఫర్ ఏ కన్సిడరేషన్ బట్ నాట్ ది ఓనర్షిప్ ఆఫ్ ది ఎసెట్. These leases are divided into two categories. What and what? Finance lease and operating lease. A finance lease is a lease in which substantially all the risks and rewards associated with the ownership of the asset are transferred to the lessee. Is it clear? There are some indications given for finance lease by AS 19. If any of those indications are in existence, then you can conclude that that lease is a finance lease. What are those indications? First one, 8 indications చూసామన్నా. If the lease agreement provides for the transfer of asset to the lessee at the end of the lease period. Second indication, if the lessee is given an option to purchase the asset at the end of the lease period and at the inception of the lease it is reasonably certain that lessee will exercise his option. అది కూడా లేదు. Third one, what is that? If the lease period covers the major part of the economic life of the asset. అది కూడా లేదు. Then the present value of minimum lease payments is substantially equals to the fair value of the asset at the inception of the lease or more than that. అది కూడా లేదు. If the asset is specifically designed in such a way that only lessee can use that asset without any major modifications. అది కూడా లేదు. If the lessee can cancel the lease and the losses to the lessor are to be reimbursed by the lessee. అది కూడా లేదు.
then the gains or losses due to the fluctuations in fair value of the residual falls to the lessee, అది కూడా లేదు. If the asset is taken for a second period, for a second time lease but at a substantially lower rents when compared to the market rent, అది కూడా లేదు. ఏ ఇండికేషన్ లేకపోతే అప్పుడు అది ఆపరేటింగ్ లీజ్ అవుతుంది. ఏ ఒక్క ఇండికేషన్ ఉన్నా కూడా అది మనకి ఫైనాన్స్ లీజ్ అవుతుంది. వెరీ గుడ్, ఇది ఫైనాన్స్ లీజ్. దెన్ వాట్ ఈస్ ది అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ? బుక్స్ ఆఫ్ లెస్సీ సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ అప్లై చేసుకుంటూ ఫస్ట్ హీ హ్యాస్ టు రికగ్నైజ్ ది ఎసెట్ అండ్ లీజ్ లయబిలిటీ ఎట్ లోవర్ ఆఫ్ ది ఫాలోయింగ్ టు. ఏమేంటివి? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సీ అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఎసెట్ ఎట్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. మినిమం లీజ్ పేమెంట్ ఆఫ్ లెస్సీ అంటే ఏంటి? మినిమం లీజ్ పేమెంట్ ఆఫ్ లెస్సీ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెస్సీ ఇట్ ఇంక్లూడ్స్ total lease rentals plus guaranteed residual value by lessee or any other person on behalf of lessee. అదే లెస్సార్కి అయితే total lease rentals plus GRV by lessee or any other person on behalf of lessee or GRV by any independent third party, అది కూడా వస్తుంది లెస్సార్కి అయినట్లయితే. వెరీ గుడ్. దెన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కంప్యూటేషన్ ఆఫ్ ప్రెజెంట్ వాల్యూ we need a discounting rate. What is the discounting rate? We have to take into consideration implicit rate of interest in lease. What is implicit rate of interest in lease? It is a rate at which the present value of minimum lease payments, it is a rate at which the present value of minimum lease payments of lessor and present value of unguaranteed residual value is equal to fair value of the asset. If the rate is given in the problem, no need to bother about that. Otherwise, we have to apply trial and error method. Is it clear? So, lessee books లో ఫస్ట్ అసెట్ లీజ్ లయబిలిటీ ఎట్లా రికగ్నైజ్ చేయాలో చూసాం. సెకండ్ వన్ ఇంకొక 3 చిన్న చిన్నవి అకౌంటింగ్లో. ఇనీషియల్ డైరెక్ట్ కాస్ట్ కనుక ఏమన్నా పెట్టినట్లయితే, లెస్సీ కనుక ఇనీషియల్ డైరెక్ట్ కాస్ట్ ఏమన్నా పెట్టినట్లయితే దాన్ని వాడి క్యాపిటలైజ్ చూసుకోవాలట లెస్సీ నాన్న. స్టెప్ 2 చిన్న చిన్నవి చూడండి. ఇక నోట్ క్యాపిటలైజ్ ఇనీషియల్ డైరెక్ట్ కాస్ట్ ఇన్కర్డ్ బై లెస్సీ. లెస్సీ కనుక ఈ లీజుకి సంబంధించి ఏమన్నా ఇనీషియల్గా డైరెక్ట్ కాస్ట్ ఏమన్నా పెట్టినట్లయితే వాటిని ఎసెట్ కాస్ట్కి ఏం చేసుకోమంటున్నాడు? క్యాపిటలైజ్ చేయమంటున్నాడు. ఎంట్రీ అప్పుడు ఎసెట్ ఆన్ లీజ్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. క్లియర్ నా? గుడ్. దెన్ సెగ్రిగేషన్ ఆఫ్ యాన్యువల్ లీజ్ రెంటల్స్ టువార్డ్స్ ఫైనాన్స్ చార్జ్ టువార్డ్స్ రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ. ఈ ప్రాబ్లంలో చేసాం మనం. అప్లై ఏ కాన్స్టెంట్ పీరియాడిక్ రేట్ ఆఫ్ రిటర్న్ అప్లై చేసింది 15%. ఇజ్ ఇట్ క్లియర్? ఒకటే అప్లై చేసిన ఎవ్రీ ఇయర్కి. నెక్స్ట్ చార్జ్ డిప్రిసియేషన్ ఆన్ లీజ్డ్ ఎసెట్. సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ ప్రకారం ఎసెట్ను రికగ్నైజ్ చేశావు కాబట్టి యూ కెన్ చార్జ్ డిప్రిసియేషన్ ఆన్ దట్ పర్టిక్యులర్ లీజ్డ్ ఎసెట్. ఎంట్రీ డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు ఎసెట్ ఆన్ లీజ్. ఓకే. దెన్ ట్రాన్స్ఫర్ ఫైనాన్స్ చార్జ్ అండ్ డిప్రిసియేషన్ టు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఎంట్రీ ఏమైపోతుందన్న? ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎస్పిఎల్ అకౌంట్ డెటార్ టు ఫైనాన్స్ చార్జ్ ఆర్ ఇంట్రెస్ట్ టు డిప్రిసియేషన్. దిస్ ఈజ్ ది అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్స్ లీజ్. నన్ను చక్కగా ఒకసారి ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. స్టాండర్డ్ చాలా ఈజీగా అయిపోతుంది. రిమైనింగ్ పార్ట్ మనం సెకండ్ పార్ట్లో చూద్దాం. అంటే బుక్స్ ఆఫ్ లెస్సార్ ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్స్ లీజ్, అలాగే ఆపరేటింగ్ లీజ్కి సంబంధించిన అకౌంటింగ్ ట్రీట్మెంటు, అలాగే సేల్ అండ్ లీజ్ బ్యాక్ ట్రాన్సాక్షన్ సంబంధించి కొన్ని పాయింట్స్ అక్కడ చూద్దాం. ఇస్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. హ్యావ్ ఎ నైస్ డే.